ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. తాతయ్య గారు త్వరగా రాని తాతయ్య, ఏదో కథ చెప్పండి తాతయ్య, నిద్ర రావడం లేదు. ఒరే చెప్తున్నాను చూడరా. అనగనగా రాజు, ఆ రాజుకు 7 కొడుకులు రా. చే ఆపండి తాతయ్య, ఊరికే అనగనగా రాజు అయ్యా 7 కొడుకులు అది కాదు తాతయ్య. రియల్ స్టోరీ ఏమన్నా చెప్పండి తాతయ్య. దెయ్యాల కథ చెప్పు తాతయ్య, వినాలనిపిస్తుంది. ఒరే భలే అడిగావురా మనోడా. నా చిన్ననాటి కథ ఒకటి ఉందిరా. కథ కాదు, అది నిజమే. అది నిజం, దెయ్యాల కథ భలే ఉంటుంది. అది ఒక్కరు ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటా, ఒక్కరు వాయిస్ కూడా చేంజ్ చేసుకుంటానా. అప్పుడు మన ఊర్లో రక్తం తాగే రక్తపిశాచుల కుటుంబం ఒకటి ఉండేది నాయన. అవి జాలి దయ లేకుండా అమాయక ప్రజలైనటువంటి మన ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి రక్తం తాగి మరీ చంపి ఆ ఎముకలు కూడా పిండి చేసి మరీ తినేసేవి. ఏమైందో తెలియదు కానీ ఆ కుటుంబం అంతా ఒక రోజు అందరూ చనిపోయారు. కానీ వాళ్ళకు జన్మించిన ఒక కుమారుడు మాత్రం చనిపోలేదు. వాడే ఇప్పుడు ఆ ఊరిని గజ గజ గజలాడిస్తున్నాడు. వాడి పేరే డ్రాకులా. వాడికి 3 భార్యలు. అయినా వాడికి మక్కువ చాలదు. అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు అమాంతం వాళ్ళని కొరికి మళ్ళీ వాళ్ళని రక్తపిశాచులుగా చేసుకుంటాడు. వీళ్ళ కోసం రక్తం తేవడానికి ప్రతిరోజు మన ఊరికి వాడు వస్తూనే ఉంటాడు. ఒకరోజు వాడు మన ఊర్లోకి వచ్చాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ మిగిల్చను, ప్రతి ఒక్కరిని చంపేస్తా. మరి తాతయ్య, డ్రాకులను చంపడానికి ఇంకెవరూ రాలేదా మీ ఊరికి? ఒక్కడొచ్చాడు మనోడా. వాడు డ్రాకులను చంపేది కాదు కానీ వాడి కూడా నరకం చూపించాడు రా మనోడా. వాడు చిన్నటోడు కాదురా వాడు. ఆ రోజు మా ఊర్లో ఏం జరిగిందంటే, ఊర్లో ప్రతి ఒక్కరూ వినాల్సిన మనవి, మన గ్రామ సభ సాయంత్రం స్టార్ట్ కాబోతున్నది. మన ఊర్లో 2 తప్పు చేశారు, వాళ్ళకి తీర్మానం జరుగుతుందయో. ఏందిరేది అల్లుడా, వాడికి మంచి భార్య ఉంది కదరా, మళ్ళీ ఆ ఎమ్మిని వదిలేసే ఏం పికారు పని రే వాడికా. ఒరే నాయన, మన ఊరు పెద్ద మన సంగతి నీకు తెలిసిందే కదంట్రా. ఆయన కాడకి పోయారంటే ఆయన తీర్పు మంచి తీర్పురా నాయనదే. వీడికి పగిలిపోద్దురా ఎలా పోవాలరా మనం ఖచ్చితంగా సభకే. ఒరే బావా, సభ ఇప్పుడు స్టార్ట్ చేస్తారా? సాయంత్రం కదంట, అప్పుడే పెట్టేశారు పెందలా. నేనా పారకబానా? ఏంద్రా పారతా పారకబానా? ఏయ్ ఎవరో నీకా? ఇంట్లో అంత మంచి భార్యని పెట్టుకొని నువ్వు అంత గుద్దుకోవడం నీకా? పక్కన వాళ్ళ భార్యలు తెంపారు నీకా? అంత మంచి అమ్మాయిని పెట్టుకొని ఇంట్లో నువ్వు ఏం పనులు బెకన్నమాట పనులా చెప్పరా? ఓ గోదండ్రా రెడ్డా, అని చెప్పేదినా. ఆ యమునా మాస్ నేను పని నుంచి ఇంటికి రాగా నీళ్ళు పోసుకో, అవి పోసుకో, ఇవి పోసుకో అంటుందా. నాకు అలవాటు లేని నీళ్ళు అటు పోసుకోమంటున్నాను. నేను స్నానం చేయను, మట్టి నా కొడుకు నేను. ఆ యమునా దగ్గరికి రానికి పోతాను, అన్నం వేయట్లేదు, ఏం వేయట్లేదు. ఇంక నన్ను ఏం చేయమంటావు అయితే? పని నుంచి వచ్చి స్నానం చేసి తెలియదు అంటే నీకు గబ్బునా కొడక. పక్కలోకి రమ్మంటే ఎడవస్తుందిరా, గబ్బు తేమవుతుంటే కాడ గబ్బునమాట. మొహం ఎప్పుడు కడుకున్నారు? నల్లంగా ఉంది మొహం. అసలు నిన్ను వేయించిన అమ్మాయి ఎవరు? పిలువ ఏమని విచారం జరుగుతుందడా. రమ్మను ఏమని, ఎవరు ఏమే పిలవడరా? అయ్యా గోదండ రామయ్య రెడ్డి గారు, అయ్యా నమస్కారం అయ్యా. అయ్యా నేనేనయ్యా. బానే ఉందా? ఏమ్మా ఏం పనులమ్మా అయ్యా? ఆయన పెళ్ళి అయిపోయింది కదమ్మా, నీకేం మొగుడు లేడంటమ్మా నీకా? ఏం పనులు ఇవి? పక్కన వాళ్ళు కాపురం జడదేం కదా అనుకున్నట్టున్నావు నువ్వు. ఏమ్మా మాట్లాడకుండా గమ్ముకున్నావా? అయ్యా ఏం చేసేదయ్యా నేనా? నాకు మొగుడు లేడయ్యా, నా మొగుడు వదిలేశాడా. నాకెవరయ్యా ఆదరవా? మై నేనులా నీకు ఆదరవా? నేనులా ఊరి పెద్దగా నేను లేనా ఆదరవా నీకు? నేను చేస్తా నీకు, నేను నీకు ఆదరవా? ఏం దిగులుపడబాక, నేను చేస్తా నీకు తీర్మానం ఇప్పుడు, ఓకేనా? డై నువ్వు ఎన్నిసార్లు చూడరా మై? ఒకసారి చూడు. డై ఓ అమ్మి జోలికి కానీ పోయావు అనుకోసారి కానీ మై నువ్వు కూడా జోలికి బాగకూడదు. అది కుట్టికొండాలా. డేయ్ నువ్వు దెంగరా, పిల్లలతో బాగున్నా మరి పిల్లలని కాడి ఎక్స్ట్రా గేస్టులు దెంగబాక, పిల్లలతోనే కాపురం చేయి, రోజు స్నానం చేయి. నువ్వు దెంగయి మై, నువ్వు ఇంటికి బామే. నువ్వు కొంచెం నాకు గొడ్లు ఉతకాలి కానీ. లేదు రెడ్డమ్మ ఊరు దాకా పోయింది కానీ నువ్వు వరకు గొడ్లు ఉతికేసా చిన్నగా నువ్వు పోదు కానీ ఇంటి దాబామే. ఓ రెడ్డా, రక్తపిశాచం వచ్చేసి రెడ్డా, రెడ్డా లెక్కుతాను రెడ్డా, రెడ్డా అందరు దింగరా పామే. రండి రండి, ఒక 3 కండ పెట్టిన వ్యక్తుల్ని తీసుకురండి. ఓయా ఏంది ఆ రోజు రోజుకే రక్తపిశాచులా విచ్చలవిడిగా తిరుగుతున్నాయా?
ఈరోజు ముగ్గురిని చంపేసాయ్యా. ఏంది ఇది మన ఊరికే పట్టిన పీడ. ఓమే అన్ని రోజులు ఒకలాగా ఉండవులేమే. ఆ డ్రాకులా గోడికి కూడా ఎక్కడో ఒకడు పుట్టే ఉంటాడు. వాడికి మేకెక్కిచ్చే వాడు ఎక్కడో ఒకడు పుట్టే ఉంటాడు. వాడికి ఏదో ఒక రోజు ఎదురు వస్తాడు. ఆ రోజు తెలుస్తుందో డ్రాకులా గోడికి. ఆ రోజు అట్లాంటి రోజు మన ఊరికి ఎప్పుడు వస్తుందో, మన ఊరు బాగా ఎప్పుడు పడుతుందో, మన ఊరిని కాపాడే మహానుభావుడు ఎక్కడున్నాడో తెలియకపోయా. చెప్తే అర్థం చేసుకోవాలి. తొందరగా ముందుగా పెట్టి కాక రోజు సార్ కత్తన మనిషి ముసలి కూడా రాగి ఏం చేశాడు మహా నేను తల్లని కూడా ఏం చేశాడు ఏం చేసి ఫ్లాష్ మ్యాన్ ఇక్కడ కథ మారింది. అక్కడరా రే 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 ఎవరు నిదా రే నా కొడక ఎవరు నిది రే రే మామ ఈడేంద్రా మామ రక్తపేశాస లాగున్నాడు మామ ఈయన చూస్తుంటేనా మామ భయం వేస్తుంది మామ. డే ఇన్ని గోదావరి రెడ్డి గారు తీసుకుపోవాలి నేను ఖచ్చితంగా నా పోయి నాయన ఇటు భలే డేంజర్గా ఉన్నాడు రెడ్డా. ఏసీరా కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. రేవ్యా ఎవరు నేను ఈ ఊరికి రమ్మని చెప్పిందా? డే మా ఊరి పద్ధతులు నీకు తెలీదు. మా ఊరి రక్తపేశాలు జాచుకుండే నువ్వు వెళ్ళిపోరు నాయన సంపాదే అంతే నిన్ను. అసలు నువ్వు ఇన్ని బాబు ఇక్కడ పని బాగుండ్రీ రే పని బాగుండ్రా ఇన్ని రాము రారా గోదావరి రాము ఇక్కడ రెడ్డి గారు రా నువ్వా రా రే ఉదర పక్కన చిన్న రా లెక్కలు వెనక రండి మే ఈరోజు ముగ్గురు నాన్న లేపుకొని రావాలి. రండి రండి నా భార్యలారా. డేయ్ ఎవరు నీదా ఎవరు పంపించారు నేను అడిగి? ఆ డ్రాకులో ఓడి కాడ పని చేసాడు కదా నువ్వు రక్తపేశావు కదా చెప్పురా ఏమైనా గమ్ముకున్నా అన్నట్టు నుంచి మాట్లాడకుండా. ఏసీ మామ వన్యా కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. కుర్రాడు బాగానే ఉన్నాడు గోదావరి రెడ్డి గారు. కుర్రాడు మంచి హుషారులో ఉన్నాడండి. వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. నా అలా కనిపించింది నాకు. గుంట మంచి పొంగి మీద ఉందిరా ఆంటీయా తట్టిరా మామా. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. మై ఉండు నీకు ఎవడు మగవాడు కనిపిస్తే చాలు వాడికి ఆధారం అనుకుంటాను నువ్వు. నేను నీకు ఆధారవా? ఏయ్ ఎవరు నీదా చెప్పరా నువ్వు? అబ్బా మా ఊరి పద్ధతులు నీకు తెలీదు. పద్ధతి తెలుసుకొని ఏడు ఉండాలా నువ్వు ఉండేదని కూడా కుదరదాడా. ఇంకొక 2 సేపు దానికి డాగులో వచ్చేస్తా వచ్చిపోతే మే పమ్మే నువ్వు ఏంచా మధ్యంగా ఆంటీ వెళ్ళిపోయిందిరా. కంట్రోల్ కంట్రోల్ అంటే టైం అంతా వేస్ట్ చేసావు కదరా. నువ్వేనా ఈ ఊరి కొత్తగా వచ్చింది? ఏంట్రా మీరు నేను వచ్చినా కానీ ఇంత ధైర్యంగా ఉన్నారు? ప్రభు ఇతడెవరో కొత్తగా ఉన్నాడు ప్రభు. ఇతని రక్తం తాగితే మనకి మంచి ఆరోగ్యం వస్తుంది ప్రభు. అతను నాకు కావాలి ప్రభు. అలాగే ప్రియమని నువ్వు అడిగింది ఎప్పుడైనా కాదన్నానా? ముందు ఏడి రక్తమే తాగుదాం, తర్వాత ఎవరినైనా తాగుదాం. ఏని నీకు కానుకగా ఇస్తాను. హలో మాస్టర్ అంత ఎరుపు ఉరి ఏమైందిరాడా? మే ఏమైంది మే? ఏ నా కొడక ఏం చేశారు? ఏం చేశారు నా కొడక? రే చెప్పరా. నేనేం చేశాను రా బాబు? నేనేం చేయలేదు నాయన. నువ్వే మాట చెప్పుకుంటే జస్ట్ ఇలా తట్టానంతే. ఉరి ఏమైంది రిజా? ఉరి నా భార్య అడిపోయిర్రా. ఉయ్యమ్మా వెళ్ళిపోవాలరా. ఒరే డాగులో కూడా భార్య లేచిపోయారా. నా కొడక నా చేతులు అయిపోయేవారా. నా భార్యని కాదు కొట్టావు కదరా. నా ద కింగ్ ఆఫ్ ఫ్లాష్ మ్యాన్. వాడు ఏమనుకున్నాడు అన్నాడు. మామూలుగా మారువేసంలో పోయలేపు ఎవరి డమ్మాలు అన్నమాట అనుకున్న రోజులు నన్ను ఊరోళ్ళు కూడా. నా ర్యాకులు కూడా భార్యలు డ్యాంక్ వచ్చాడు తట్టినా మర్చిప్పుడు 4-5 సార్లు తట్టిపోతే ఇంకొన్న ముగ్గురిని. ఓడి బాగా తిన్నాడు కోటలోకి. ఓడి కూడా తట్టిపోతే ఇంట్లో దోసిపోతే ఇంకా ఏం చేస్తామా? సరేలే ఎట్లా లేస్తున్నట్టుందా? స్పృహలో లేని వాళ్ళని కూడా తట్టితే మేలుకుందా? ఏం చేస్తాం? ఒక తడి తడదాం మళ్ళీ స్పృహలో లేకపోయినా కానీ. అంత స్పీడు. వాడు నా భార్యలను చంపేశాడు. వాడు మనిషి కాదు. వాడు నాకన్నా డేంజర్గా ఉన్నాడు. నేను రక్తం తాగితే వాడు అమ్మాయిల రక్తం తాగేలా ఉన్నాడే. నా భార్యలు నేను ఇక్కడ ఎక్కడ ఎతకాలి? ఎలాగైనా వాడి మీద కక్ష సాధించాలి. రే నా తమ్ముడా రారా. మనం ఒక్కడి మీద కచ్చి కట్టాంరా.
వాడా మనము తేల్చుకోవాలి. రారా. ఏందన్నా పిలిచావా? ఒరే నా తమ్ముడా, మీ వదినలను ఒకడు తోలుకెళ్ళాడురా. వాడు చంపాడు లేకపోతే ఏం చేశాడో అర్థం కావట్లేదురా. నువ్వు వెళ్ళి వాడికి అనుమనువు చిత్రవదం కొనిపించాలిరా నా తమ్ముడా. అప్పుడే నువ్వు నా తమ్ముడిగా నేను నిన్ను స్వీకరిస్తానురా. ఏమంటావురా తమ్ముడు? అన్నా మన వదిలిని లేపుకు దింగడుడా. నా కొడుకు ఎవడుడా నాకు అర్థం కాలేదుడా. ఏందుడు భలే దింగడు కూడా అంటున్నాడా. సరే వాడికి తర్వాత పార్ట్లో కాదు ఉన్నది వాడికి. తర్వాత నెక్స్ట్ పార్ట్ వస్తుంది, దాంట్లో వాడికి తొత్త తీర్పొద్దునా మాడు. వాడికి నువ్వు తలుచుకుంటున్నామో చుక్కలు కనిపిస్తుంది వాడికి. నువ్వేం దిగులు పడబాక, వెయిట్ చేయండి. తాత తర్వాత ఏమైంది తాత? ఆ తర్వాత ఏమైందంటే ఇంకా పార్ట్ 2 రావాల్సిందిరా మనోడా. పార్ట్ 2 రావాల్సిందిరా. ఒరే మనోళ్ళారా, సబ్స్క్రైబ్ చేయండి రా. సినిమా ఎట్టుందో కొంచెం కామెంట్ చేయండి రా. అందరూ హోంవర్క్ తీసుకుంటారా తొందరగా. మేడం మేమిద్దరం రాయలేదు మేడం నిన్న. ఒరే మీరు హోంవర్క్ రాయకుండా ఏం చేస్తున్నారు మీరు ఇంటికాడ? మేడం మా తాత డ్రాకులా ఫ్లాష్ మ్యాన్ కథ చెప్తున్నాడు మేడం. మంచి ఇంట్రెస్ట్గా ఉన్నింది మేడం. దాని అంతా ఇన్ని దాకా మేము నిద్రపోలేదు మేడం రాత్రి. ముసలి నా కొడుకు ఏం పని లేనమాట. పిల్లకాయలు కొద్ది పిల్లకాయలు చిన్న పిల్లకాయలు అయిపోయినాయి. ఇలా ఫ్లాష్ మ్యాన్ కూడా కథలు చెప్తారు వాళ్ళకి. ఏం పనిలేయా? ఎవరు కుప్ప తెంగిచ్చిందా? వాసన తెంగుతుంది. ఎవరు పిత్తిందా? మేడం వెనకోడే మేడం వాడు బిత్తనే మేడం ఇంత గొప్ప తెంగుతున్నది. ఇంకెవరు బిత్తినా రాదు మేడం. వీడు 4-5 రోజులు దొడ్డు కూర్చోడు మేడం. అదే ఇబ్బంది. వాడిని తరిందేంగంట బయటికి. మీ ఇద్దరు చెప్తున్నా, రేపు కానీ హోంవర్క్ కానీ రాసుకొని అయిపోయారనుకో మిమ్మల్ని కాదు కొట్టేది. మీ తాతను చావు తెంగతనా అన్నమాట. పింఛన్ ఆపిచ్చిపోయి తెంగతోడికి ముచ్చులు నా కొడుక్కి. ఎవరా పిల్లరా చెప్పేదంటారా కథ కొరవదా? ఆ డ్రాకుల కథ సగం అయిపోయినాయి కదంట్రా, కంటిన్యూ చేస్తా. తాతో ఈ రోజుల్లో మేము హోంవర్క్ రాసుకోకుండా పోయామా బడికా? మేడం సాగు తెంగింది మమ్మల్ని. ఎవరు వాళ్ళు రాయలేదురా మీరంటే అని మేము చెప్పానా. ఆ ముసలి నా కొడుకు ఏం పని ఉండదు, దొంగ నా అమ్మడు ముట్టాలి నా కొడుకు అని తిట్టింది ఆ మేడం. ఈ వాటని తిట్టింది తాత. అంత మాట నిందా? అటకాదుండు, రేపు వస్తా బడికి నా పట్టా మాట. సరేలే అంతేం పని కానీ నేను కథ స్టార్ట్ చేస్తున్నా. ప్రభు నేను చేసింది తినండి ప్రభు. ప్రభు నేను తెచ్చిన ముందు తాగండి ప్రభు. ప్రభు నేను చికెన్ చేశాను ప్రభు, తినండి ప్రభు. ఏది ప్రభు మీరు స్వచ్ఛగా ఉంటున్నారు? వీళ్ళకి నా మీద ప్రేమ పొంగిపోతుందా? నా మీద అంత ప్రేమ ఎట్టొచ్చింది వీళ్ళకి అనుకుంటున్నారు కదా మీరా. నా మాట నేను కొట్టే కుట్టుడికి నా మాట ఎవడైనా ఫెద అయిపోయింది నాకు. ఏనా కొట్టుడు అదే నా దెబ్బకు నా మాట నాకు వీళ్ళు ఫ్యాన్స్ అయిపోయారు వీళ్ళు. అంత మియా కలిఫే నా మాట నా దెబ్బకు నా ముచ్చ పోసుకుంటూ పోయింది నా మాట నా కొట్టే కుట్టుడికి. ప్రభు తొందరగా తినండి ప్రభు. అందరం తినేసి తట్టుడు కార్యక్రమం ఉంది ఇప్పుడు. తొందరగా తినండి ప్రభు. మీరు స్ట్రాంగ్గా ఉంటేనే బాగా తట్టగలరు ప్రభు. అవును, ఎంత తింటా అంత గట్టికుంటావు. అది నిజమే కదా పెట్టండి తింటాం. ఎంతకన్నా మాట మీ మూడు ఎట్టపోయాడు నా మాట. మీ మొగుడు కానీ దెంగ వచ్చిపోయింది కానీ మీ మొగుడు మర్చిపోయారు. వీళ్ళు మొగుడు ఇప్పుడు ఉన్నాడు ఊరేసుకొని చచ్చిపోయాడు. అర్థం కావట్లేదు అన్నమాట. అన్న ఏందన్నా నువ్వు ఇంకా గమ్ముకున్నావా? మన వదిలిని లేపుకొని తింగ నెల అయిపోతుంది అన్న కూడా. నువ్వు ఇట్టే గమ్ము కడుపు చేసిపోతే అంగతుడు నువ్వేం గమ్ముకున్నావా? ఒరే తమ్ముడా వాడి సంగతి నీకు తెలియదురా. ఒరే నాయన వాడు జోలికి పోకూడదురా మనమా. అయినా కానీ మీ వదిలిని వదలనరా. నేను ఎట్టతట్టు చేయాలిరా వాడిని. ఎట్ట కొట్టాలి అర్థం కావట్లేదురా. అన్నా నువ్వేడే ఉండు, నేను వాడు స్థావరంగా పోతా. ఏమన్నా వాడిని చంపేదానికి ఏమైనా మార్గాలు ఏమన్నాయో చూసి ఎత్తుక్కొని వస్తా. ప్లాన్ వేసుకుని వస్తానా అన్నమాట. నువ్వు దిగులు పడబాకనా అన్నమాట. నువ్వు దిగులు పెట్టుకొని ఊరేసుకొని చచ్చిపోక మళ్ళా. దిగిలేసిపోతుందిరా తమ్ముడా. నైట్లో ఒకటే పునుకోలేకపోతున్నాను రా. పక్కన ఎవరు లేకపోతుంటేనా. సరే ఎట్టతట్టు చేయిపోరా. అంతా సిద్ధంగా చేశారంటే తిండి గిండి ముందు చొక్క అన్నీ వైనంగా పెట్టండి. ఆయనకి లేకపోతే కోపం వస్తుంది ఆయనకి. ఫ్లాష్ మ్యాన్ బావుకా మనం తిండి బాగా పెడితే ఆయన అంత బాగా చూసుకుంటాడు మనల్ని. ఓ యాకో నాకు మన పోస్ట్ మొగుడు మీద దిగిలేస్తుందాక. వాడు ఎట్టయిపోతాడు చచ్చిపోతాడని భయం వేస్తుందాక. వెళ్ళిపోదు వాడి కాడికా. మీ తెంగర నెంబర్స్ పట్టించి పిల్లలు పాత్యా. వాడి కాడికి పో డాకులో వాడి కాడికా. ఒత్తి రక్తం ఇస్తుంటాడు. ఆ దాగి బతకాలి మనం. కొట్టుడు గిట్టుడు ఉండదు మనకి. ముగ్గురు నేర కొడుతాడు. నా మాట సొచ్చి నా మాట కాడికి పోతాం అంటున్నావు మళ్ళానా.
అవునేదాకా నిజమేనా ఒరే కుక్కొచ్చి పదిందాక చెయ్యి చెయ్యి పా ఈ కుక్క అట్లా కట్టొచ్చింది కుక్కదే దగ్గర రమ్మని పడితే పాత్యా ఓ వదినో నేను వదిన తోడేలు మావునా ఉండు ఉండు ఉండు. నేను వదిన తోడేలునా నన్నే కొట్టిపోతే అంగతున్నాను మీరా మర్చిపోయారు నన్ను మీరా. రే ఎవరన్నా కొడకను వీడు కానీ ఉండే కొట్టిపోతే అంత నేను మా ఆయన్ని పిలుస్తున్నప్పుడు ఫ్లాష్ మ్యాన్ కొండే ఏం చెరిపో నా కొడక మర్యాదగా ఎవరు నువ్వా ఎవరు నీకు వదిలా కొడతానా మర్చిపోయించే డే ఎట్టంద్రాడా మీ వదినలు ఏం చేస్తున్నారా కనపడ్డారంటరా? అనో కనపడ్డరా నువ్వులా కానీ వాళ్ళు నా మారిపోను రాను వాళ్ళ వాళ్ళు నా మాట ఏదో వశీకరణం పెట్టిపోతే కూడా నా ఫ్లాష్ మ్యాన్ కూడా అసలు నన్నే గుర్తుపెట్టలేదు అన్న వాళ్ళ నిన్నే గుర్తుపెడతారు నిన్న అది చూసుకోడు ఫస్ట్ వాడు ఏం పెట్టిపోద్ది కూడా ముందు వాళ్ళకి అర్థం కావడంలా. అది కాదులేరా అది కాదు కానీ వాడు ముందు కింద పెట్టేంత తోడు కాదు కానీ నేను చెప్తా చూడు మీ వద్దుండు వాడు కొట్టుడికి పడిపోయారు అది సంగతి. వాడంటే బాగా ఇష్టం వీళ్ళకి నెల నీళ్ళ చేతక బాగుంటాడా అందువల్ల ఆడే ఉండరు. ఏందన్న నువ్వు చెప్పేదా అట్ట కొడతానంటున్నాడా నీకన్నా బాగా కొడతానంటున్నాడా? చిన్నోడినట్టు లేదుడా. సర్లే అన్న నేను ఆడికి పోయింది బాగా గమనించి ఒకటి ఆడ వాడికి అన్నాలు ఎక్కువ పెడతాను రోడికి బిర్యానీలు ముక్కలు ఎక్కువ పెడతాను రోడికి మనం కానీ ఆ ముక్కల బిర్యానీలో కానీ ముందు కానీ కలిపిపోతే ఇంకే గులుకులు గిలుకులు పెట్టిపోతే ఇంక ఉంటాడు కానీ చచ్చిపోతాడు నా మనుషుడు ఈజీగా. ఈ ఐడియా ఏదో బాగుందిరా తమ్ముడా పారా చంపేద్దాం వాడిని తొందరగా. అన్నా ఇగో ఈ ఒకటి తినే భోజనాలు దీంట్లో భోజపదే ముందా పోయినా కమ్మని వెళ్ళిపోదాం. ఒరి ఇదేమన్నా మీ ఇల్లు అనుకుంటున్నా మనం దొంగతనానికి వచ్చాంరా దొంగతనంగా ముందుకు వెళ్ళిపోతానికా నువ్వు పది తింగి పడినట్టున్నావురా. వాడు కానీ విన్నాడు అనుకున్నా మన నిత్రికెట్లు దిగితే మనకి అరవబాక నేను కరపుతా కానీ. ఏం చేసి నువ్వు మా అన్న ఇంటి భయపడిపోతున్నావు ఒకటి దెబ్బకా ఏం మనిషి నువ్వా? ఒరే ఎరినా కొడక వాడి సంగతి నీకు అర్థం కాలే ఇంకా వాడు కొట్టే కొట్టుడికి ఇంక చెప్పలేదులే నువ్వే చూస్తావు వాడినే చూస్తావు ఏదో ఒక రోజు ఉండు ముందు కలిపి దింగతాం కలిపారా ఇంక దిగన పర్యటించా. అబ్బరే భలే దెబ్బలో ఉన్నాడమ్మ డ్రాకులో కూడా ఇప్పుడు ఇస్తారు సన్న జలక్కిడికా. బా ఈరోజు నా భోజనం మామూలుగా లేదబ్బా భలే రుచిగా ఉంది ఈరోజు భోజనమా భలే టేస్ట్ ఎక్కడ దానికి వచ్చినా కానీ ఉరే దేంద్ర కడుపు నిండి పుడుతుందా ఉరి ఉరే ఉరి ఉరే అన్నా అన్న అన్న రానా చచ్చిపోయాడా? చచ్చాను నా కొడుకు ఈరోజు నా కడుపు తగ్గిందిరా. భలే తమ్ముడు నాకు నువ్వు కానీ లేకుండా నేను చంపలేవరా మనమా తమ్ముడా. ఏ నా కొడుకు ఇంత ఈజీగా చచ్చిపోతానని అనుకో. ఒరే ఏం జరిగిందిదా? ఒరే చిన్న స్లో మోషన్ కదిరిద్దా? ఒరే మా అన్న కొట్టిపోతే ఇంకా ఎవరైనా అర్థం కాలేదా? వీడు చూసి చచ్చిపోనాడు నా మట్టు ఏందేమో అర్థం కావట్లే నాక. ఏమైందన్నా లేయనా? రే బాబు చంటి ఎటు చూడు వెనక వెనక నానా వెనక చూడు నాన్న. ఎవరా నేను అంత ఎరుపుగా చచ్చిపోతాను అనుకున్నా. ఒరే రీ గొద్దా గోకంగా భలే ఓలురున్నారా మీరా. నేను అంత ఎరుపుగా సావను రా భయ్ ముందు కలిపేది నేను బాగా చూసిపోతే నా కొడుకు అయిపోయారు నా చేతిలో నువ్వు ఈరోజు నా మొట్ట ఆడి ఉండి వస్తున్నా. ఇదే సౌండ్ దెంగియాలి నేను తొందరగా నా భార్యలు దింకొని చంపేసాడ్రా కొరికిపోతే ఇంకా అబ్బో నా మాట చిన్న తోడేలు కదిరిద్దా నా మాట కొట్టేదానికి కూడా వీళ్ళు ఎక్కడ చేసిపోతే ఎంగింది నా మాట బాగా ఖర్చుపోతే ఎంగింది ఏమైపోద్ది అర్థం కావట్లేదా? ఒరే కొంప తీసిన ఏం కానీ తోడేలు కానీ అయిపోతానేమో అర్థం కాలేదా? ఈ డ్రాకులో కూడా దెంగేశాడ్రా నా కొడుక. రే నా మాట సరే నలుగున్నారా మీరా? ఏమే నెల రోజులు ఒకటి ఉంటారు కదా మే ఎట్ట చేశాడు మేవాడా నాకన్నంత మొగడు అంట మేవాడా. ప్రభు మా తప్పే ఉంది ప్రభు వాడు మూసేకరణం ముందు పెట్టి పాతేంగి ఆ వాటిని కొట్టాడు ప్రభు. ఇంతకే వాడిని మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి ప్రభు. ఫ్లాష్ మ్యాన్కి దగ్గ వాడు ఒకడు ఉన్నాడు వాడికి కబురు పంపించా వాడు రావాలి ఏడికి బద్దగా సీలు వెనక ఫ్లాష్ మ్యాన్కి మీరు చూస్తూ ఉండండి. అవును చాలా దినాలైంది కదా రాండి దెబ్బేసుకుందాం. ఫ్లాష్ మ్యాన్ వస్తున్నారా? తర్వాత నేనేరా నీకు మొగుణ్ణి. ఊరు అయినా ఏంది నొప్పితే అవుతుందా? ఊరు ఊరు ఊరే మారిపోతున్నా. వా నా మాట గుడిసా తోడలు కూడా కుక్క బిర్యానీ పెరిగిపోద్ది ఇంకోటి నన్న. వా చూడమ్మ ఘాటు అటు పడిపోయావు నా అమ్మ నేను కొట్టినా అమ్మ ముచ్చ పోజా నమ్మ సైన్పోతే ఎంతున్నా తోడలినా వాళ్ళ అన్న మరి నా ముచ్చ పోసుకుంటే దింగన్నా మనిషి తెంగుతాడు వాళ్ళ భార్యలు దెంకెళ్ళిపోయాడు కడుక్కుందాం. ఉరే నమ్మ జిల్లా అంటున్నా నీలా నా మాట ఉరే వాళ్ళు ఆకలి వేస్తున్నా సా
ನಮ್ಮ డ్రాగ్లో కూడా భార్యలు కూడా చూస్తే కూడా డెంకపోయా అన్నం పెట్టి దేవుడు నాకు సరేలే ఊర్లోకి పోయి ఎవరన్నా అడగదాం అన్నం చూద్దాం మారియాసంలో పోదాం ఊర్లోకి చికిరి చికిరి ఒరే అబ్బాయిలారా పోయి పునుకోపోండ్రా చాలా టైం అయిపోయింది లేట్ అయిపోయింది మళ్ళీ పక్కన బడికి కానీ బాగుపోయినట్టు నా మాట మీ బాబు 2 కాళ్ళు దెంగతాడు పోండ్రా కాబట్టి పునుకోండ్రా పోయి తాత కథ ఇంత దూరం దింకొచ్చి నువ్వా ఈ మధ్యలో పది దింగితే మాకు ఇంట్రెస్ట్ బాతల్లా కథ మొత్తం కంప్లీట్ చేయలేను నేను ఎరువు దింగతా నీకు 2 కాళ్ళు ఓరి నీ పాసుగల మిమ్మల్ని ఇంగ్లీష్ మీడియం బడిలో చేర్పించింది ఎందుకు దండగరా బూతి మాటలు వస్తున్నాయి కదా మీకు సరేలే చెప్తా చూడండి ఏరో ఊర్లో ఒక పిట్టుకోలేరు ఆంటీ ఉందరో ఆంటీ ఆంటీ డిమి డిమి ఆంటీ కొంచెం మంచిది దండి ఆంటీ బల్ దాహం వేస్తుంది చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నా నేను ఒరే అదే బల్ దాహం ఉన్నట్టుంది కా ఒరే ఏడే ఉండరా వస్తానా ఇంట్లో పోయి వస్తానంట్రా ఒరే ఒరే అభియా ఇగోరా ఏదటియా అబ్బా రే నా మా గుడిచింటే నీకు ఐస్ వాటర్ ఆడిమా భలే కత్తుకుందిరా ఒరే అభియా నేను ఏడో చూసినట్టు అనిపిస్తుందాకా ఒరే 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 ఆ డ్రాకులో కూడా భార్యలు దెక్కపోయి నువ్వే కదా ఒరే ఏడే ఉంటా వస్తానా ఏడకసీమా ఒరే ఒరే ఏంద్రా అంత స్పీడ్గా ఉందా రే ఈనాడు వార్తలు కూడా ఎంత స్పీడ్గా చెప్పర్రా నాయన అభియా నాయనా నాయన నువ్వు వచ్చిన కాడి నుంచా ఒరే నాయన మా ఊర్లోకి ఎవరు రావట్లేదురా డ్రాకుల గోలు కానీ రావట్లేదురా అభియా బా నువ్వు వచ్చిన కాడి నుంచే భలే ఉందరా మా ఊరా మా దేవుడురా నువ్వా ఒరే ఇదే దేవుడని వేస్తున్నాడా ఒరే చిన్న కథగా ఇదే తడదు అనుకుని ఇప్పుడా ఏం తడతాం దేవుడు అంటున్నావు వాళ్ళ ఒరే అభియా నువ్వు డ్రాకులో కూడా పిల్లల్ని దెంకపోయా ఏం చేసేవాళ్ళా ఏదో చేసినట్టుందా ఏం చేస్తావా ఒక అమ్మాయి అయితే అదొక విధంగా ఉంటుంది అనుకో ముగ్గురు నా ఎట్టుడు చూసుకో ఆఫర్ ఇచ్చినట్టే కదా నా మాటని వితిమీరిపోతున్న ఒక వారం దాకా ఆడ జరిగినాలే అయినా వాడు డాకిలో కూడా మళ్ళీ వచ్చిపోదు ఇంకోడు వాళ్ళు పిల్లల్ని జంగలి పెట్టాడు అలా జాగ్రత్తగా ఉండండి వాడు కానీ వచ్చాడంటే సారి కానీ నాకు నన్ను పిలవండి ఎడ పిలుస్తారు నన్న ఓమేగడ్ ఫ్లాష్ మ్యాన్ అని 3 సార్లు పిలవండి వచ్చిపోద్ది అంగత అబ్బే నువ్వు ఏడా ఉండొచ్చు కదా మా ఇంట్లో ఉన్నాయినా మా ఆయన కూడా లేడా ఊరు దాకపోయినాడా నువ్వు ఏడే ఉన్నాయినా వద్దులే ఆంటీ నేను ఏంటంటే నేరాల గొడవలు జరిగిపోతాయా దేనికైనా నన్ను పిలవండి నేను ఎండకూడదులే నన్ను భరించలేదు మీరు పిలవండి మళ్ళా పిలవకుండా ఉండబాకండి 7 గాని లేకపోతే ఏంది మన పరిస్థితి నాయన వా నమ్మట కూడా కడిచిన కాడ నుంచే భలే నిప్పుడుతుంది కరిచిన కాడ నిప్పు తట్టుకోలేకపోతున్నాను సా ఉరి 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 ఏదో టైపోయి నేను మంచిగా ఏందో అయిపోతున్నారు నాకు ఏదో రకరకాలుగా ఉంది నాకు పవర్ నాయన తొందరగా నుంచా తమ్ముడా నువ్వు చచ్చిపోయినందున నాకు భలే బాధగా ఉందిరా తమ్ముడా లేయిరా తమ్ముడా రే లేయిరా ప్రభు చచ్చిపోయిన ఎందుకు ఊరిని లేపుతావురా వాడు నా తలకై నేపు నా మట్టుడు సచ్చాడు నా మట్టుడు సంతోషించుకుంటా లేపుతున్నాడు వాడిని మళ్ళా ఓమే నీకు అలాగ ఉందమే ఈయన కొడుకు చచ్చిపోయాడు చచ్చిపోకుండా ఆ ఫ్లాష్ మ్యాన్ కూడా గడిచిపోయింది ఇంకాడు మీడా వాడు ముందే డేంజర్ నా కొడుకు అంటే వాడిని కరిచి వెళ్ళిపోయాడు వాడు ఎప్పుడు మారిపోతాడో కూడా అర్థం కావట్లేదు తోడేలాగా ఓషా అది నీ బాధ సరేలే వాడిని ఎవరిని పిలుస్తానంటివా వాడెవడు ఆ ఫ్లాష్ మ్యాన్కి తగ్గ మొగుడు వాడే రావాలి ఇడికి అనంటే వాడిని పిలివేమే ఓమే వాడు పేమెంట్ ఎక్కువ అడుగుతున్నాడు మే మన కాడంత డబ్బు లేకపోయా అయినా బ్యాంకులో లోన్ దెంకొచ్చాలే నిన్న పోయి ఈ రోజు వాడికి పేమెంట్ కట్టేసి దెంక రావాలండి మీరు ఎక్కడే ఉండండి వస్తా పోబాకండి ప్రభు వచ్చేటప్పుడు 3 ఫ్రైడ్ రైస్లు కట్టుకోరండి ప్రభు ఇదేనా ఆడి ఇల్లు ఒరే ఏం పేరా నీ పేరా రారా నీకు ఉత్తరం పంపించాను రా నేనే రే రారా బయటికా వస్తున్నారా అక్కడే ఉండొస్తున్నా ఒరేడమ్మని పడవా కాలిపోతావు రా ఎడంగుండ్రా నువ్వా ఒరడమ్మని పడవ మర్చిపోయాను రా చెప్పురా ఒరేడమ్మని పడవా ఒరి ఈ తలక ఏంద్రా మండిపోతుందా ఒరే నాయన నువ్వు భలే డేంజర్గా ఉన్నావు కదరా ఏడుకొస్తుందిరా సెగ భలే తగ్గవడో తగిలేవరు నాక ముందు నాతో పని ఏంటో చెప్పరా లౌడికే బోల్ ఒరేడమ్మని దేంగా తిట్టేస్తున్నాడు కదా రీ సరేలే అవసరం అంద కదా అవయా ఏమిలే మా ఊర్లో ఒకడు ఫ్లాష్ మ్యాను వాడు తలకైనా ఎక్కువ అయిపోతుంది వాడిని ఒకరు చంపేయాలి నాయన ఎంత తీసుకుంటావా ఆడ మనిషికైతే 50,000 మగ మనిషికైతే 1,00,000 రూపాయలు అటు ఇటుగానే వాడికైతే 5 లక్షలు ఒరి రేట్లు బల్ డిఫరెంట్గా ఉన్నాయా అయినా ఇడు మగ మనిషిరా ఒరి ఇడు బల్ పవర్ఫుల్ రీడా ఈ కన్ను మూసి కన్ను తెలిసి 35 ఎగతాడా
మళ్ళీ డేంజర్ రా కొడుకుడు. వాడికి పవర్స్ ఉంటే ₹1,00,00,000 తీసుకుంటా, అంతకు మించి ₹1 కూడా తగ్గివను. మరి ₹1,00,00,000 అంటే చాలా ఎక్కువ కదరా. సరేలే, ఈడ కాదు కానీ మా ఆడ బాదరా, మా భార్యల చేత బేరం ఆడిస్తాను. నువ్వు వచ్చి మాట నువ్వు ఎప్పుడు వస్తావు అత్య? నేను పోతా, రేపు భద్రకాయలు వచ్చినవా? మీరు వెళ్ళండి, నేను వెనకే వస్తాను. ఈ నా కొడుకు ₹1,00,00,000 కూడా ఇలేకపోతున్నాడు. రేపు చూడా, మనకొక పని పడిందిరా. మనం చాలా దూరం ప్రయాణించాలి. మండురా, ABCDF నా బండి కొద్దులో టఫ్. ఏంద్రిదా మండతానమాట, పొలాల మధ్యలో పోతుందా స్పండ్యా? వచ్చేసాను మ్యా. ఇప్పుడు వచ్చి ఊరికి ఎడగొండ్రా నాయన. ఇప్పుడు చెప్పరా, పేమెంట్ ఎంత ఇస్తావో? ఒరి ఏంద్రా నువ్వు అంత రేట్ ఎక్కువ చెప్పేస్తున్నావా? ₹1,00,00,000 అంటే ఎక్కువ కదంటారా నాయన, ఒకరు తగ్గించుకోరు నువ్వా? ఓయో నువ్వు ఉంటా ఒరా, మా కాడి నుంచి వస్తే కోట్లు కూలినాలు చేసుకుని బతికే వాళ్ళమే. మా కాడి నుంచి వస్తాయని ఒకరు తగ్గించుకోరు నాయన, మళ్ళీ తెంగేవాళ్ళు లేకున్నా నువ్వా? చూడు నాయన, ఎట్టదట్ట బ్యాంకులో లోన్ తెచ్చానా, కట్టుకోవాలి మళ్ళా నెల. సరే అయితే ఒక 50 లక్షలు ఇవ్వండి, వాడిని బెదిరించేసి వస్తా. ఇంకొకసారి వాడిని జోలుకు కూడా రాకుండా చేసేస్తా. నాయన ఇదే మాట మీద ఉన్నాయినా, ఆయన అంతకు మించి ₹1 కూడా ఇల్లేనైనా. పని చేయనా వాడు నా జోలికి రాకూడదు నాయన. నా భార్యను కూడా ఏవాడు పోయినసారి ఎత్తుకెళ్ళిపోయి ఏమేం చేసాడు కూడా అర్థం కాలేదా నాయన. ఒకరు గట్టిగా బెదిరించిన ఆయన. అది సరే గాని ముందు డబ్బులు ఇరా, కుడిసేట్నా మట్ట. అది చెట్టు బాకరా బియ్యా, పిల్లల ముందరా నేను అకౌంట్ కొట్టేస్తలే పో. నీ ఫోన్పే నెంబర్ కొట్టేస్తాను, స్కానర్ పంపి నాకు వాట్సాప్కి. ఏంటి ఈ ఊర్లో ఒక్కరు కూడా లేరు? మంటలు లేపితే వాళ్ళే వస్తారు. పిలవండి మీ ఫ్లాష్ మ్యాన్ని, వాడు పెద్ద హీరో అంటగా. పిలవండి, తుత్తర తీర్చేస్తా వాడికి. ఏం జరిగిందడా? ఒరే నా మాట వీడేంద్ర నాయన, తలకైతే కూడా మండిపోతుందా నా మాట, సెగేడ దగుతుందా? అరే ఎవడు నువ్వా? నా పేరుతో నీకేం పనిరా? నిన్ను బెదిరించి రమ్మని చెప్పి ఆ డ్రాకులా కాడు నాకు 50 లక్షలు ఇచ్చాడు, అందుకే వచ్చా. అబ్బో ఇటు తిరిగాడు అయినా, ఈ ప్లాన్ వేసాడైతే. ఏం వాడు రాకూడదంట, అడగకూడదు అన్నా. ఎందుకు భయపడతావు అని అడగకూడదు అన్నా. నా మాట తెలియకుండా ఎట్టొచ్చారు నువ్వా? నీకే నా గురించి ఇంకా పూర్తిగా తెలీదురా లౌడే. నాయనా చూడు నాయనా, తిడుతున్నావు బాగానే తిడుతున్నావు కానీ నా సంగతి ఇంకా నీకు బాగా తెలియలా. నా మాట చెప్పు ఆ డాగ్లా కొడికి, వాడు అమ్మని వాడు అబ్బని వాడు ముత్తాతని వాడు ముత్తాత పుట్టినోడిని కానీ దెంకరామాను. నా మాట చేస్తా. ఉరి మండుతుందా? ఉరి ఏంద్రి ఉరి, ఇంకోసారి తడదాం. ఉరి మండిపోతున్నా. ఉరి బలి దెంగు వాడు లాగున్నాడు. ఇప్పుడు నా టర్న్, అక్కడే ఉండరా, వస్తున్నాను. పిల్లోడు నన్ను తడతాడంట. నన్ను ఎక్కడ తట్టినా మండిపోతారు. ఇంకొక్కసారి కానీ ఆ డ్రాకులా జోలికొచ్చావో తుత్తర తీర్చేస్తా నా కొడక. ఏందసి ఇటూరమా, వాడెవడో తలకాయ మండిపోతున్నాడు. వాడి మనిషి దెయ్యం అర్థం కావట్లేదు. ఈ పిల్లాడు ఆడ ఎదుర్కొంటాడు వాడిని. ఈ పిల్లాడు పాప మనకి ఏదో సాయం చేస్తుంటే ఈయన కూడా చంపేస్తున్నారు. ఏం చేస్తున్నామాడా? అయ్యా పట్టడా తలాక చెయ్య, ఈ లోపల తీసుకోపోదు. ఆ పిల్లాడా బతుకున్నాడు లేదు చచ్చిపోయాడు కూడా అర్థం కావట్లేదా? అమ్మే ఏ అమ్మే నీకు చచ్చిపోయేదానికి బలి దొలకొన్నట్టు నీకా? ఈడు గాని సాయం కానీ చేసామనుకో, ఆ డ్రాకులకు కానీ తెలిసిందనుకో, మనల్ని అందరూ చంపేటోడా. ఈడొక బొలిపిస్తున్నామంట మనకే, భయపడతా ఉంటాడు ఊరికే. పట్రా, వాడు వస్తాడు, డ్రాకులో వస్తాడు, బోడి మట్ట వస్తాడు. పట్టండి సాలుకైనా పాప వాడుకు, వాడు మనకి ఎంత సాయం చేసాడా. పట్టడు లోపలికోండి. ఒరే నాయన, ఈ పిల్లవాడు కోలుకుని లేక ఒక వారం 10 రోజులు అవుతుందా బ్యా? ఒరే నాయన, సరేలే అయ్యా మన పాండ్యా పిల్లవాడు గాలి తోలుతుందా? ప్రభు, మన దగ్గర డబ్బులు లేవు కదా ప్రభు. మరి వాడికి లోన్ తెచ్చాను, 50 లక్షలు తీస్తానని చెప్పావు కదా,
ఇప్పుడు వాడు నేరుగా ఇక్కడికి వస్తాడు, నేను తగలదెంగుతాడు ఇప్పుడు. ఉమి మీకు ఇంకా ప్లాన్ అర్థం కాలేదులేమి మీ చూస్తా ఉండండి చాలు, నేను నడిపిస్తా కదా మీకెందుకు. వాడిని ఇంకా చంపలా ఫ్లాష్ మ్యాన్ని వాడిని ఊరికి బెదిరించరమ్మని చెప్పాం అంతే. ఆ ఫ్లాష్ మ్యాన్ని వదిలేదిలే, ఈ గోస్ట్ రైడర్ని వదిలేదిలే, ఇద్దరి అంత నా చేతిలోనే ఉంది మే. చూస్తున్నాడమే కథ ఎట్లా నడిపిస్తానా చూద్దురా. ఫ్లాష్ మ్యాన్ నీకు జస్ట్ వార్నింగ్ ఎరా ఇచ్చింది. ఒరే ఇప్పుడు రా, ఇప్పుడు రా చూసుకుందామా, ఒరే ఇప్పుడు రా, ఒరే ఓ ఓ ఓ ఒరే అమ్మ జంగారు ఏంద్రిద్యా నమ్మ కళ్ళ గురించి పద్యం అంటున్నాడు చూడా. ఈ నా మాట ఈయన కొట్టడం పెద్ద విషయం ఏం కాదు నాకు. నా మాట వాడు మండుతున్నా మనిషా, నా మాట ఏంలే నాకు. వాడు మండుతున్నా నా ఒంట్లో ఫైర్ అయిపోయా, ఏంలే ఫైర్ ఎక్కువ అయిపోయా, కలిదిరి పడిపోయినా అంతే, నాకేం కాదులే. ఒకసారి సాగు దింగుసుకున్నాలే, ఎందుకు మన మధ్యలో మళ్ళా అబద్ధాలా. ఈ నెట్ కూడా అర్థం కావట్లేదు దశ, ఎవరు వస్తున్నట్టున్నారా. ఓరే ఈ వస్తువు వచ్చిందా, అబ్బా బలి వస్తువు ఇదా. నా మాట ఏమా ఎట్టట్టున్నాడు వాడు, బతుకున్నాడు చచ్చిపోయాడు చూసిరామన్నాడు ఇప్పుడు మీ మూడా. నా మాట బలి దెంగ వాళ్ళు మీ కుటుంబం అంతనా. వచ్చా అది కాదు బావా, నీకు తెలియదు మందలా, నీకు ఒక చిన్న సీక్రెట్ చెప్పాలి నేనా. రే బాగుంటమ్మా, రే నా మీద ఇంకా అభిమానం ఉందైతే సరేలే, ఏముంటుందో కాంటి బావని పిలవచ్చు కదా నన్ను. ఓరే అభయావు ఆయన పిలుస్తుంటుందామె, మనకి పిలుపుకున్నమాట నేను ఇంకానా ఏందో ఆమె. వచ్చా అది కాదుండు బావా, నువ్వు ఆ గోస్ట్ రైడర్ కూడా ఎందుకు కొట్టలేకపోయి తెలుసు నీకేం పవర్ ఉంది, కానీ వాడు మండుతున్నా నిన్ను తోడేలు గడిచిపోతే చూడు, నీలో ఉండే ఫ్లాష్ మ్యాన్ కొంచెం చచ్చిపడి ఉంటాడు. నువ్వు వాడిని చంపాలంటే తోడేల మీద చంపాలి. నువ్వు తోడేల మీద మారినప్పుడే వాడిని చంపదేగాల. మళ్ళీ నువ్వు తోడేలుగా పూర్తిగా మారిపోయావు అనుకో, మళ్ళీ నా డ్రాకుల కొడికే బానిస అయిపోతావు. నువ్వు బాగా గుర్తుపెట్టుకో బావు, నువ్వు తోడేలు మారినప్పుడే చంపగలుగుతావు. సరే నేను బాగా అట్టే ఒమ్మే ఉండమే ఓరి నా మసి వెళ్ళిపోయింది పిల్ల, తొందర పిల్లకే ఒక ముద్దన్న పెట్టుకుందాం అంటే. ఏడబ్బా ఈ గోస్ట్ రైడర్ ఇంకా రాలేదా. నా గుండెకాయలు ఏం పుడి పెట్టున్న వాడి కోసం తింటాడేమోనే. ఏడని వాడి ఆడక దెంగతుడు రేపు. ఒరి పడుకున్నాడు రా. ఒరే బయట పార్క్ చేసుకొని రావచ్చు కదంట్రా, నేరుగా నా మాట నా కోటకు దెంకొచ్చి పది దెంగతున్నావా. మళ్ళీ నా కోట దగ్గర పడిపోతే ఎవడో దీన్ని కట్టేదా. నా మాట బేల్దారులకి నా మాట 1500 అంట కూలి, ఏడ దెంకొస్తావురా. చూసుకోలేదురా. ఛే ఏం గొంతు అంతేదా, నా మసి గొంతు మాట్లాడుతున్నతే గొంతు రాసుకుపోతున్నతే. ఒరి ఏం అనతీరా, ఏం అర్థం కావట్లేదా. బేస్ గొంతు ఎట్టపోయింది. ఓ నీకేం తెలుసు అన్నతా, ఇది మా వంశ వారసత్వం అన్నతిదా. అది సరిగన్నతా, నాకు 50 లక్షలు ఎప్పుడు ఇస్తాను అంతే, నువ్వా నాటకాలు దెంగతున్నట్టు నువ్వా. వచ్చి ఇస్తాలే అన్నతా. అచ్చచ్చ నాకు కూడా వచ్చేస్తున్నా సునత అనతే. వంత అంటే ఏంది, ఉందని అర్థమా, అనతే అంటే అన్నం అని అర్థమా. ఏనా మడ్లో వంత అంత అర్థం కావట్లేదా. సరే తాగరా, ఈ గుండెకాయలు ఎప్పుడు తెచ్చాను తింటా. చి బాగుంటే గలీజుకుంటే గుండెకాయలు కూర ఎవరు తింటాను. అబ్బో గోస్ట్ రైడర్ మామో, గుండెకాయలు కూర తినడంతే. మావా నీ పేరు గోస్ట్ రైడర్ కదా మావా, ఉన్నతే అనతే నీ పేరు. భలే ఉందరా నీకు పేరా మావా. ముందున్నతే ఓ ఆంటీ, ఓ బర్రే బలేసిన బేకా. అభియా నీకెందుకు అభి ఈ పండ్లా, మేము చూసుకోమంటరా. నువ్వు బలి దెంగ పడుకున్నారు నువ్వా, ఏం దశ నువ్వా. ముందు నువ్వు మోపు దింపమా, బరువు దెంగతున్నదా. అది కాదు అభియా, పత్తి నుంచి నేను బత్తాసులు కలిపి జనానికి వేస్తున్నాను నేను. నాకు ఎంతో ఒకరు తలకు ఇయ్యచ్చు కదా. ఏ ఒక్క రూపాయి లేదులా, ఆమె నిలిపోయారు ఇంటికోళ్ళు. దాని నుంచి నాకు ఏ చేసి నడువులతో కూడా నొప్పులు వచ్చిపోతాయ్యా. ఛే నా మొట్ట ఎక్కడ సుఖం లేదు నాక. నేను మోపు దింపమంటుంటే ఛే నా తలకాయ దెంగే వాళ్ళు అందరూ ఈ ఊర్లోనే ఉన్నారా నాయన. ఇటు పోతే మళ్ళీ దాయలట వాళ్ళు ఉంటారు, మళ్ళీ ఇటు పడి దెంగతా నేను. అబ్బా డ్రాకుల మావనతే, నిస ఎక్కిపోయింది, నాకు బాగా ఎక్కిపోయింది అనత, తలకాయ ఎక్కిపోయింది అనత. ఎక్కలేనే కదా మావా పోసిందా అనత మావా. మావా నువ్వేం తాగేవో, నాకేం తాగుడు అలవాటు లేకపోయా. ఊరు తాగపోయిద్దాం రా మావా, రక్తం తాగాలి నేను ఒకరువా. మావంతే నువ్వు పానతే, నీ వెనక నేను ఉన్నంతే. ఎవడు అసలు సోసలు అన్నతే నేనా, ఎవడు అసలు అంతోడా పావనతే. అబ్బా ఈ రోజు అట్లేదన్నా, వీళ్ళిద్దరు గొడవ పెట్టిపోతే ఇంకే కాదేం కాదు వీళ్ళని తొందరగా. నా మాట వీళ్ళు వచ్చి నువ్వు ఎడంగుండ్రా నాయన, కాలిపోతున్నారా. యో చూసుకోబోలన్నతే. మావా మొన్న నిన్ను ఫ్లాష్ మ్యాన్ కూడా ఏమో తిట్టిపోతే కూడా అనతా. ఒరి
ఫ్లాష్ మ్యాన్ కూడా వచ్చాడా? ఏమన్నా వచ్చినారో నా మాట పోయినసారి కదా మిసిపోయింది, ఈసారి అందరూ నా చేతులు ఇడికా. అబ్బా 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 ఏంది ఇదే? ఒరేయ్ మామ వాడు ఏమన్నాడు ఎన్నా నువ్వా? అబ్బా వేసినమాట సుత్తి చచ్చినమాట అని అన్నాడు నిన్నోడు. నా మాట ఏంది నువ్వు గమ్ముకున్నావు నువ్వా? నేను చచ్చిపోయినా బ్యా అంత మాట్లాడన్నా తోడా. అయ్యా అయ్యా వాడు చూడు ఏమన్నాడా? వా లేదంటే నీకు అది ఎంత చూసుకో పోస్టు. వాడు అంత మాట్లాడుతుంటే ఏం గమ్ముకున్నావు నువ్వా? అబ్బా నేను కాదు చచ్చిపోయినా బ్యా నిజంగా అన్నాడు అంటాడా? అబ్బా చిన్న మాట కదరు ఇదే. సబ్బే సిగ్గే లేదంట బే నీకా అడిగాడా మాట్లాడా? ఏందా? అయ్యా అరే అసలు నువ్వు మనిషికి పుట్టలేదంటరా వాడు అన్నాడా మాట? ఏంద్ర నా కొడుకు అంత నా మాట అన్నాడంటున్నావుడా? అబ్బా రే చిన్న బూత్ కదిరిదా. అబ్బే నా నోటు కూడా చెప్పలేకపోతున్నారు నేనా. ఏమన్నాడు అన్నతే? నా కొడక అన్నాడు. అంటే నువ్వు వాడికి పుట్టినావంటే అదే దానికి అర్థం. అంత మాట అన్నాడు మామ. వాడు చూడు ఏమన్నాడు? నీకు ముగ్గురు అంటే తండ్రులు. నా మాట బరి చిన్న బూత్ కదిరదా. నువ్వు ఎట్ట ఉంటున్నావో గమ్ముగా కోపరాట నీకా. నా కొడక గోస్టాడు రే నాతో పెట్టుకోబాక. నా కొడక ఎట్టంటే మాట్లాడు నాకు నా గురించి ఏం ఉండబోలేడా మామ. గోస్టాడు మామ 30 రోణ్యా ఈ కూడా చెప్తాను ఒక మాట మామ. సంపిరోణ్యా అమ్మా రే నాయనా. అభయ ఏమైంది అభయ నీవా? ఒరే నువ్వు తోడేలు అయిపోయినవరా నువ్వా? ఏం చెప్తాం ఆంటీ, మొన్న ఫైటింగ్ జరిగింది నాకు తోడేలకి. ఖర్చుపాదింగాడు సంపాదింగా అయినా కానీ నాకు వచ్చేసింది అది. ఇప్పుడు దీనికి నేను విరుగుడు కనిపెట్టుకోవాలా, లేకుంటే నేను డాకులకు బానిస అయిపోతాను నేను. అభియా నువ్వు తోడేలుగా అయిపోయింది భలే ఉన్నావు కానీ నువ్వు తోడేళ్ళ బాడీ గిడి భలే ఉంది కానీ నీ అరుపులే ముచ్చంగా అరుపులు వస్తున్నాయి దాంట్లోనా. ఆడ కొట్టేసింది దెబ్బ. ఒరే అభయ యాంద్ర ఇదా? నువ్వు పెద్ద హీరో అనుకుంటే తోడేళ్ళ మట్టి అయిపోయినావు కదరా. ఏం జరిగిందిరా? ఏం చెప్పేది ఆంటీ? వాడు నా మా డ్రాగులో కూడా చిన్న దొంగ నా మాటోడా. నా మాట వాడి కాడ ఒక తమ్ముడు ఉన్నాడు, వాడు తోడేలుడు. వాడి కాడకు పోయి ఫైటింగ్ చేద్దామని నేను కొడుతుంటే వాడిని వాడు నా ఖర్చుపాతి దింగాడు, నన్ను కుక్క పెరిగినాడు బెరిగిపోయి దింగాడు. నాకు అనిపించింది అప్పుడు ఒరే వీడు తోడేలా పిచ్చి కుక్కరాడు అనుకున్నాను నేను. అటు గడిచిపోయి దింగాడు నన్నుడా. ఒరే అభయ అటైతే అట్రా నువ్వు కానీ మళ్ళీ మారివంటే మమ్మల్ని అందరూ తినిపోదేమంటారు నువ్వా? భలే దానికి ఉన్నావు కదా నువ్వా. మిమ్మల్ని ఎందుకు తింటా నేనా? నా మాట 4 రోజులు అన్నం పెట్టారు మంచం మీద ఏదో చేసాంలే. నాకు డ్రాగులు కూడా భార్య మూడో భార్య నాకు బాగా కొంచెం క్లోజ్లే. ఆయన చెప్పేది నాకు 20 మంది అట్ట ఏంది మందులని. అయ్యోమో కాకులు వేసుకునే కారేడు వెంట కుక్కలు వేసుకునే కుక్కడు అంట. ఆడకు బొమ్మని చెప్పింది. ఆడుంటే నాకేం తెలుసా? ఒరే అభ్యా మన ఊరు చివరిలో ఒక ముసలి ఉందిరా. ఒరే ఆమె చాలా పురాతనమైన మనుషురా, ఆమెకు తెలిసి ఉంటుందిరా అన్య. ఒరే నాకు తెలుసు ఆమె కాడకపోతే నీకు తగ్గిపోద్దిరిదా. ఒరే అటైతే ఆమెకు తెలిసి ఉంటుందా? పురాతన కాలం కదేమే. నా మా కలవాలయ్యా పోయా లెమన్ లేట్ చేసాడు మళ్ళీ మిమ్మల్ని గడిచిపోతే ఎంగితే నేనా. సరేలే ఆమె కాడికి పోయి తొందరగా కనుక్కుంటుందా. సరైతే ఓయవా ఓయవా. ఒరే ఏంద్ర సౌండా టప టప లోపల ఏదో జరుగుతుందిరా. చూడాలరా పొయ్యా తలుపు నైస్గా తీద్దాం. చిన్న కొట్టుడు కదిరిదా. ఏం జరుగుతుంది లోపల? ఊరే ఊరే ఇవి నా మాట ఒడ్లు దంచుతుందా? నేను ఏదో పని జరుగుతుంది అనుకున్నాడా? అభయ ఎవరు అభయ నువ్వా? దొంగనా మడ్డునట్టున్నావా? మాస్క్ వేసుకొచ్చేస్తున్నావు. ఎవరు నాయనా నువ్వా? ఏవో నన్ను ఫ్లాష్ మ్యాన్ అంటారులేవా. మీ ఊరికే డ్రాగుల గోల్డ్ రాకుండా ఆపింది నేనే. నా మాట కాపాడింది. వచ్చా పోయి చేస్తున్నాడు డాగులో కూడా నేను అన్నమాట. మీ ఊరి మీకు రాని కూడా చేసి 10 తింటుండే. అభయ నువ్వేనట్టు నాయనా మహానుభావుడివా. నాయన నీకు ధన్యవాదాలు నాయన. సర్లేవా అది కాదవా. నువ్వేం తలిపేసుకోంటివి లోపల నుంచి నా తప్ప 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 సౌండ్ వస్తుండే. నా మాట నేను బయట నుంచే ముసలోడు మంచి రసపట్లో ఉన్నాడని నేను అనుకుంటే నువ్వు నా మాట ఒడ్లు దంచుతుంటివి. ఏమన్నా బాగుంది ఇదా? తలుపు తీసుకొని ఒడ్లు దంచుకోలేమంట మా బోటోళ్ళకి లేనిపోని అది ఆలోచనలు వస్తుంటాయి మాకు ఈ సౌండ్కి. ఓ నాయనా నువ్వు అట్టు మాట్లాడిపోక నాయనా. నాకు మళ్ళీ ఎవనో వచ్చేస్తుందా? నాకు సిగ్గేస్తుంది బాబోయ్. అట్టయినా మీ తాతలు ఏళ్ళే చనిపోయాడు. నాకు సిగ్గేస్తుందిరా నీ సాయలు చూస్తుంటేనా. ఓహో అవో అవో నువ్వు అంత దూరం బాబాక నాయనో. నా మాట ముసలి ప్యానం కొడితే నా ఎట్టపోద్దు. వద్దులమ్మ తల్లి. సరేలే అమ్మా నేను ఒక చిన్న సాయం కోసం వచ్చాను అమ్మాడికి. నన్ను వాడు తోడలు కూడా గడిచిపోద్ది ఉన్నాడు దాన్ని నాకు విరుగుడు కావాలా. విరుగుడా
దానికి నీకేమన్నా తెలుసుంటే చెప్పుమా, నువ్వు పురాతనమైన మనిషి కదా, చెప్పుమా ఒకరువా. ఒరే అబ్బా, ఒరే తోడలు గడిచిపోయిందంట్రా. ఒరే నాయన, సరేలే నాయనా, మా పూర్వకాలంలో ఏమన్నా రహస్యమైన మందులు కావాలంటే మేము తూర్పు వైపు వెళ్ళేదిరా. నువ్వు తూర్పు వైపు ఇతుక్కుంటూ వెళ్ళరా, అదే నీకు దొరకద్దా. అబ్బా థ్యాంక్స్ అవ్వా చెప్పిన దానికా. ఎత్తుకుంటా బావాలి నేను ఇప్పుడు, ఎంత దూరం బావాలో నా మాట నాకే తెలియకపోతున్నా. నాయనా థ్యాంక్స్లు ఏమొద్దులేనా నాయనా, ఒకసారి రాకూడదు వేయకూడదా. ఓ చే నా గమ్ముండవా నువ్వు బలి దానుకున్నావు నువ్వా. చే నా మాట ఈ ఫ్లాష్ మ్యాన్ కొడుకు మంచి పేరు ఉంది, నువ్వు చెడ్డ పేరు దాకరా బాక. ముసలి దాన్ని కూడా వదలలేదు నా మాట అని. నువ్వు బలి దానుకున్నావు కదా నువ్వా. చే గమ్ముండా నా మాట ఎంత దూరం బావాలో ఏం అర్థం కావట్లా నా మాట. ఓరే ఓమో నువ్వు ఎందుకు వస్తున్నావు మళ్ళీనా నా వెనక. అభయో నీకేమైనా అయితే మేము తట్టుకోలేవునైనా మా ఊరోళ్ళమే. నువ్వు అంత కాపాడి మమ్మల్ని ఎట్టు వదిలేమంటావు నాయనా నిన్న. అభయో నువ్వు ఏడకి పోయినా కానీ నీ వెనకనే వస్తాను ఆయన నేనా. ఆంటీ నన్ను మంచోడు అనుకుంటున్నావు నువ్వు. నేను మంచోడు కదా మా తల్లి. నాకు కానీ టైం లేచిపోతాడు నా కింద. పక్కన మగ మనిషి ఆడ మనిషి అని కూడా చూసుకోను, 35 ఎగుతుంటా. నా మాటిని వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అభయో నువ్వు తమాస్గా మాట్లాడుతుంటావు అభి నువ్వా. నువ్వు చాలా మంచోడు అయిపోతావా. ఒకవేళ చెడ్డోడినా కదా పర్లేదులే అభ్యా, తట్టేదే కదా తడుతులే, నాకు రోజు తట్టే పర్లేదులే అభ్యా. ఒరే ఏంద్రి ఆఫర్ నాకా, చిన్న కథ కదరా ఆంటీయా. అమ్మా నా మాట ఇన్ని రోజులు గమ్ముకున్నవేమో నువ్వు ముందుగానే చెప్పచ్చు కదా. సర్లే ఈ అడవులన్నా ప్లాన్ చేద్దాం, చిన్న క్యాంపింగ్ ఒకటి వేద్దాం అడవులే. వస్తా ఉన్నా వెనక. అభయో ఎక్కడ వేసుకోమంటా అభ్యా షో. రండే గుర్లో వాళ్ళు దొంగనమాట గుర్లు అయిపోయినాయా నమ్మట. వేసుకుంటూ అవతలకి వెళ్ళిపోయినాయా. హే షో రండే ఏనమాట గుర్లు ఇయ్యా. ఓ బాసు ఇదోడిడా. ఓ ఇక్కడ విరుగుడు మందు ఆకులు గీకులు ఉంటాయంట కదా, అదేదో ఇంత ప్రపంచం అంట. కుక్కలు వేసుకునే కుక్కడివి అంట, నక్కలు వేసుకున్నా ఏమన్నమాట నాకు రావట్లేదు. ఏడాదా ఒరే వేసుకున్నాడు అదేంద్ర అది రే. నువ్వు ఎవడురా నువ్వా. ఒర్ర ఆంటీ ఇంతకొచ్చి 10 ఓ అట్లాంటి పనులు చేయకుండా నా మాట బలి దొంగనమాట మీరు గలీజ్ చేసి 10 మీరు అంతా దొంగ మీరు దూరంగా ఊరికే. ఓరియా నేను అడిగింది ఏంద్ర నిన్న, ఆ అడవి ఎక్కడ ఉందో చెప్పరా అంటే నువ్వు వేసుకునేది అంటూ గీసుకునేది దెంగత నా మాట కర్ర తీసుకుని నీ కర్ర తీసుకుని ఆమె కానీ నిందంటూ ఆ మాటలు కానీ నా మాట నీ తలగా పిల్లసంద పెట్టి వచ్చిపోయి దెంగత నా మాట. చచ్చిపోతావు గొబ్బుకి సగం గొబ్బుకి. మీకు ఏం కావాలో చెప్పండి, మీరు ఎందుకు వచ్చినారా. నువ్వేమో ఆంటీ తెంకొచ్చి 10 ఉంటివే. ఇప్పుడునే కొరపిల్లలు అట్లా మంచి ఊపులు ఉంటా అడవిలో కనిపిస్తే అదే అనుకుంటుంటే మేము. చెప్పులే దేనికోసం వచ్చాయి మీరు. ఓ అది కాదు పెద్దనా, ఇప్పుడు నన్ను ఒక పిచ్చుకో గడిచిపోదేం ఉందా పిచ్చుకోక, దానికి ముందు కోసం వచ్చాం మేము. అదేమో మాయ అడవి అంటున్నా, మాయ అడివా అది ఎక్కడ చెప్పు అడివి అదే. ఒరే పిచ్చుకో గడిచిపోయింది నిన్న. ఓ దెంగ భలే దెంగవాడు నువ్వా. సరేలే మాయేడు అంటే అది తెలియదు కానీ నాకు. ఒరే అభయ మా సైడ్ వాళ్ళ సైడు ఓ గుహ ఉందిరా. ఆడ ఏదో దాని అవతల ఏదో ప్రపంచమో ఏమో అంటున్నారా ఓలా, మనకు కూడా తెలీదు. నా గొర్రెలు కూడా అటు సైడ్ పోతే ఒక 2-3 గొర్రెలు మాయమైపోతున్నాయిరా. ఎవరో తినిపోతే అంటుండ్రు అట్లా. అదిగోనయ్యా అటైతే అదే ఏమిటదయ్యా. నీ గొర్రెలు ఏమన్నమాట నువ్వే యువతలు ఉన్నావు, గొర్రెలు అవతలు వెళ్ళిపోండి నమ్మట. భలే కాపలా కాస్తున్నావు కదా నువ్వు. మధ్యంగా నమ్మ లాస్ట్కి నమ్మట గుహ చిక్కిందా ఆంటీ. ఇంక చాలే నువ్వు పోలే, నేను ఇరుగుడు ముందు తెలుసుకొని ఏమన్నా వస్తా అప్పుడు కొడతాలని అమ్మాసి. ఇప్పుడు కొట్టలేములే క్యాంపింగ్ ఇప్పుడు వేయలేం కానీ నువ్వు బా ఆంటీ లోపలికి పోయే నేను ముందు కనుక్కొచ్చుకుంటా. వచ్చా సచ్చినా మాటిడా వెళ్ళిపోవడం మేలు. ఒకసారి అలా చేస్తాడు అనుకుంటా. అబ్బా నా మాట ఈ తొత్తుల మీద పడి యాడికొచ్చా నాకే అర్థం కాల. ఏమో ఏంది దేని సౌండ్ వస్తుందా. ఒరే నాయన దెయ్యం. ఒరే నాయన ఏమో ఒరే నాయన అమ్మా నన్ను వదిలేమా. అయిపోయారా మీరు. ఈ యక్షినికి ఎన్నో సంవత్సరాల తర్వాత విముక్తి కలిగింది. నాలో ఉన్న కోరికలన్నీ ఈరోజు తొత్తరు తీర్చేసుకుంటా. అబ్బా నిజమే పట్టట్లేదు నాక. ఏమన్నా ఒకటే నక్కలు అరుస్తున్నాయి, ఏం అర్థం కావట్లేదు. వచ్చిపోదాం అన్న ఒంటేలు కూడా రావట్లేదు. సరికా నా మడలేదా చ ఏందో. ఊరి ఆంటీ వచ్చింది ఏంది ఈ టైంలో. రాబ్యా నువ్వంటే నాకు చాలా రోజుల నుంచి ఇష్టం రాబ్యా. నీతో మాట్లాడాలి రాబ్యా. నా వెనకనే రారా, అడవిలోకి పోదాం, ఆడైతే బాగా మాట్లాడుకోవచ్చు మనం. అబ్బారే ఈరోజు పంట పండిందిరా. చిన్న తట్టుడు కదిరి అలా.
ఊరా అభియా తొందరగా రారా రారా అభియా నైనా ప్యాంట్ తీరా తొందరగా నీతో కొంచెం మాట్లాడాలా తీస్తున్నా ఉండా అమ్మా ఏంది ఈరోజు భలే తొందరగా ఉన్నా నువ్వా భలే కత్తగా ఉంది నాకు ఈరోజు అసలు నువ్వు ఇట్టాడు దాని కాదు ఊరి అమ్మాయిలు కావాలరా ఇప్పుడే గుహలోకి వచ్చి ఇట్లా పునుకొని నడుము వాల్చి ఇప్పుడు మీకు కథ చెప్తా ఉన్నా నేను ఆంటీని ధరం దింగినా నమ్మ మంచి ఊపిలోని ఆంటీయా ఏం చేస్తాం నాకు ఒక పక్క తోడు గడిచిపోద్ది దింగుండే అయినా కానీ ఈ కథలో నాకు ఇద్దరు తగులుకుండా నామాట ఆంటీయానా ఆ ముసలామే నామాట ఆ ముసలాన్ని కొట్టుంటే నాకు అసలు పురుగు పోదా అసలు నాకున్న మంచి పేరు తగ్గడా నాకు ఇంకా పెళ్ళే కాకపోయినా నాకు ఎవరు పిల్లనిచ్చేది మళ్ళా నా మడలేసిందా భలే దెంగ వాళ్ళకు ఉండాల్సి ముసలాలు కూడా ఏంద్ర నామాట ఎట్టిపోతున్నా ఎట్ట వస్తున్నా నాకే అర్థం కట్టింది అడుగునా నా మాట ఒరే ఒరే ఏందోడ నల్లంగా ఒరే ఏందిరే ఏంది అట్ట వస్తున్నది ఒరే ఒరే బండి కూడా ఒరే ఈడు ఏంది ఇంత ఊపిలో వస్తున్నాడా ఒరే నా మాట కరిచిపోతే ఏమంటాడు నాయన కొంప తీసా ఒరే నాయన ఒరే నిజంగా కరిస్తే తట్టున్నాడు రీడా కొంచెం సొందియాలి రీడికా ఒరే నాయన ఒరే బావా ఆగు బావా ఒరే బావా ఏం బావా నా చాలు చూసి నువ్వు గమ్ముకి వెళ్ళిపోతున్నావా ఒరే పలకరించిపోతే కాదు రా భలే ఓడుకున్నావు నువ్వు రే ఒరే నా మాట నువ్వు ఏడ నా మాట పైన పడిపోతాను భయం వేసింది అసలు నాక నా మాట మాట్లాడుతున్నావు మిత్రనా రే నాకు కథ కదరా నువ్వు బంటికో ఏం మామ ఈ జనరల్ ఫస్ట్ ఒత్తి వేస్ట్ మామ నా మాట ఎంత తిరిగాను మామ అమ్మాయిల కోసం నేనా బంటి అమ్మాయిల కోసమా నా మాట ఒక్కడు కూడా తగలదు నాకు తడదాం అంటేనా నీకేముందిలే నువ్వు నా మాట ఏ సొందులో పోయాను తడిపాది అంత ఏడో ఒకడిని మాకు కదా అడా ఇబ్బంది అరే బంటి మావో నీకు కూడా ఉందంట మామ అమ్మాయిలు పిచ్చా బా మంచి ఆటగాడు ఉన్నట్టున్నావు నువ్వా రే ఎంతమంది తట్టు ఇప్పుడు దాకా అవి చెప్పకూడదు కానీ ఏడా ఏం మాటలా ఒరే నాయన నన్ను కానీ తట్టేవారు సామె బలి కూడా తట్టుకోలేరు నేనా మావా నువ్వు ఉండు మావా జోకులు తెంగతుంటావా నేను తట్టే అవకాశం ఇస్తావు మాకు నువ్వా తట్టేలోకి మమ్మల్ని గులాబ్ జామ్ చేసి గుట్ట తెంగవు మమ్మల్ని నువ్వా బలి ఓడుకున్నావు కదా నువ్వు రే మావా నమ్మ నీ కోసం ఒక పాట పాడతా మావా నేనా ఏమని అనుకో నువ్వా కానీ బంటి బంటే బంటే బంటి నిన్ను చూస్తే జారుతుంది చంటి బంటే కాదు ఎలుగు బంటి నువ్వు బంటే కాదు ఎలుగు బంటు నువ్వు ఎవడన్నా అడ్డొస్తే సీరాడు దెంగతావు నమ్మట నోటితో దెబ్బ వెళ్ళిపోతున్నా మావా ఓడి అట్టేస్తున్నాడు నాయన ఓడి చిన్న ఓడు కదా నాయనోడా ఓరు నాయన నమ్మట ఓడి కుట్టుడు మనం కొట్టలేం కానీ ఎందుకా ఒరే నా మాట ఈ అడుగులో నామాట తోడేలకి ఇరుడు ముందు ఉందంట కదంట ఏడుందో చెప్పనైనా దెంగాలి నేను అడిగా తొందరగా ఒరే మామ నాకేం మాట తెలుసు నన్ను ఆడుతుంటారు నన్ను బంటి అనుకుంటున్నారా మీరు ఎస్బీఐ ఆఫీసర్ అనుకుంటున్నారా మీరు గమ్ముండా వాళ్ళు ఓడుకున్నారు మీరా నేను పోతున్నా పో బంటి 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 బారు బంటి మా నా మంచి హుషారులో ఉన్నాడు అలా పోతా నేను ఒరే ఇట్టే వచ్చింది అటు పోవాలా ఒరే మామ మనల్లో కూడా ఉండాలి ఎట్టబెట్టాడు సన్నటోడు ఓల్పు కూడా ఉన్నాడు కూడా వాడు ఎట్టబెట్టాడు నా మాటోడికి చిన్న అమ్మాయిలు పిచ్చి కదా వాడికి అమ్మాయిలు పిచ్చి ఆంటీలు పిచ్చాడికి నా మాట అమ్మాయి పిచ్చినట్టు దింగేస్తున్నాడు పిల్లం పెట్టిన వదిలి దింగోడు పోయినసారి నమాట ఒక ఆంటీ దింగలు పెట్టి 4 సంవత్సరాలు రాదు బయట కూడా నమ్మడు మళ్ళీ దింగోడాడు నమ్మడు పిల్లం చాకలేడు ఒరే అది కాదురా మన ఊర్లో ఒక ఆంటీ చూసు ఒరే నమ్మట ఆంటీ ఫ్లాష్ మీద కూడా దింగిందా ఆమె ఫ్లాష్ మీద కూడా పోయేసే మళ్ళీ రిటర్న్ వచ్చేసినామే ఒరే ఆమె రిటర్న్ వచ్చిన కానించే మనుషులతో లేదా ఆమె ఏమైంది ఇంకా రే ముసలాడు అయినా మానుకో నమ్మడ ఆంటీ జోలు బాబాక ఆంటీ బాగా ఇష్టపడి ఫోన్ ఫ్లాష్ మ్యాన్ కొన్ని ఫ్లాష్ మ్యాన్ కూడా బాగా కన్య చేస్తున్నాడు కన్నా నా అమ్మడ వాళ్ళిద్దరు జోలికి బాబాక నా మాట వాళ్ళకి గని తెలిసింది అనుకో నా మాట నా సడ్డాడు జాగ్రత్త నా చూడు నా గుమ్మ జాగ్రత్తగా నువ్వు ముసులన్నమాట కొడుతున్నావు ఎగిరిపోతున్నావు నీకు లేదు అట్టు ఓ నువ్వు మాట్లాడేది ఏంద్ర నువ్వా నాకు లేదని నీకు అడిగి చెప్పాడు ఒంగు చూడరా నా మాట ఒరే నాయన నా మాట నేను ఫ్లాష్ మ్యాన్ కూడా తోతల మీద పడి ఓడి వెనకనే పోయినా నా కొడుకు నామాట మధ్యలో వదిలిపోదేంగా నన్ను నా మాట తిరిగి వస్తుంటే దేం పట్టుకుంది నన్ను నా మడ్డ ఇదికి తెగతుంది ఒకటి చంపిపోదేంగా ఆకలి వేయడంలో నాకు అన్నం ఆకలే నాకు రక్తం తాగాలనిపిస్తూ ఉంది ఏంది ఎటువంటి ఎడ జరుగుతా అర్థం కావట్లేదు నాకా రాత్రి అయితే చాలు నాకు రక్తం దాహం వేస్తున్నాక ఇంకా పౌర్ణమి 3 రోజులే ఉంది ఫ్లాష్ మ్యాన్ కూడా తోడేలాగా మారిపోతాడా వచ్చిన మాట నా కాలు కడ బానిసలాగా ఉండాలోడు నా మాట ఎంత డ్రాకులైనా కానీ నేను నా పిల్లలతో ఏగలేకపోతున్నా నేనా నా మాట ఒక్క పిల్లం అయితే నాకు అనుకోవచ్చా నా మాట 3 పిల్లలతో ఎట్టేకి చెప్పండి దెంగారు 3 నా మాట సపరేట్ ఊర్లో వెళ్ళియా ఎటపడి దెంగారు కూడా అర్థం కావడంలా నా మాట నేనే వండుకొని తినాల్సి వస్తుంది నా మాట అటా పోయి నిద్ర తాగేసి వద్దాం పా
అబ్బా సగం పొద్దుకే ఒంటెలు వచ్చేస్తాయి. అబ్బా రేష్ ఒరే ఎవరా చీకట్లో నన్ను ఎవరో పిలుస్తున్నట్టుగా ఉందా? రారా నా బట్ట, రారా నా బట్ట. ఒరి 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 రారా నువ్వు రారా ఏడికా. మొత్తం వదిలిందంట నీకా. ఒరే నేను ఏడనా నేనా? ఒరే ఓమో నువ్వేందేడా? ఒరే నాయన ఏంది నన్ను అడుగులోకి దేకొచ్చినావా? ఓహో అర్థమైంది మనకా. నువ్వు నాకు చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నావు కానీ నువ్వు అడగలేకపోతున్నావా? కానీ ಮತ್ತೆ ఇంకెందుకు లేటా? ఒరేయ్ ఊర్లో మీ ఫ్రెండ్ ఒకడు కనిపించట్లేదని ఇలా నువ్వా? వాడు యారకు పెట్టి తెలుసు నీకా? నా కొడక దెయ్యం నేను. నమ్మో కాదు నువ్వా? నేనే తినిపా దెయ్యిందండి. ఒరే 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 కాపాడనైనా. ఊరి నాయన నేనే అది వాటిని చంపేస్తున్నాను జనాల్ని. ఊరి నాయన జనాభా లెక్కలు తగ్గిపోతారు ఇంకా. ఊరి ఈడెందుకు వచ్చి డ్రాగులో కూడా. ఒరి ఆంటీ ఉందాడా? ఆంటీని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుందా? ఆంటీ ఏమో ఐటం, జాకెట్ ఏమో టైటం, ఏమో ఐటం వస్తాం ఐటం లా 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 లా. ఒరి ఇది ఏటల్ మ్యూజిక్ కదా ఇదే? నా అమ్మడ ఎట్టంటే కనిపెట్టేస్తారా నేను మా కురపిల్ల కదా. ఊరి అభియా డ్రాగులా అభియా, నా పరిస్థితి ఏం బాగలేదు. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే మంచిది నీకు, లేకపోతే చచ్చిపోతావు నువ్వా. ఒరి దబాయించిందమ్మా వస్తున్నా. అమ్మో భయపడిపోయినా. ఒరి ఫస్ట్ ఏమన్నా ఒక మనిషి బెదిరించాడా? కదలబాకమా, ఒకరు నిద్ర తాగేసిపోతానా? ఒకరు నిద్రియమ్మో. ఊరి అభియా నీకు ముందుగా చెప్పా, నా కొడక నా మాట ఏం కదా నువ్వా? చూసుకుందామంటరా? నువ్వు తాగుతావు నేను తాగుతానా? నిద్ర ఆడే ఉంటారు నా కొడక. ఒరి దబాయిస్తున్నమ్మా. ఒరి ఒరి ఏంది? ఒరి దింగిపోలు దెయ్యం వేస్తున్నా మాట కూడా ఉండకూడదు ఇంకడా. అరే అడిగినా మర్చి ఎట్టు పోయినా దెయ్యాలు నట్టునేస్తా. ఒరే యాంది కింద ముగ్గేస్తున్నారా? ఒరే ముగ్గు యాంది ముగ్గిట్టుందా? మునుగు పూలినట్టుందా? మునుగు పూలినట్టుందా? నా మాట తొక్కుంటే దెంగేస్తున్నా మాట నాది ఏముంది కానీ యాంది నా మాట. ఒరే యాంది రామాసా మళ్ళీ చూస్తున్నట్టే ఉంది ఇదంతా నడుస్తుంటేనా? ఒరే యాంది ఏడే ఉన్నా నేనా? ఒరే ఒరి 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 ముగ్గు ఏడే ఉందా? ఒరి యాంది నేను ఏడే గింగిరాలు జరుగుతున్నానా? ఒరి ఏదో జరిగిపోతున్నాయా నాకా? యాందిద్యా? మసిపెట్టి నీ చేతిలో నా పెట్టి పొడుపు కథ చెప్పర్రా అగ్గిపెట్టి. డే నమ్మ దెయ్యమాస్ నమ్మడు అయినాడు అగ్గిపెట్లు నా కాళ్ళు లేవు. మా నాన్న బీడులు దింగోండి కాదు నేనా నమ్మట నా కాడి నుంచి వస్తాయి అగ్గిపెట్లు. భలే ఓడుకున్నాడు సీడా. అది కాదురా అగ్గిపెట్టి, నేను చెప్పే పొడుపు కథను నువ్వు విప్పి ఇక్కడి నుంచి నేను పంపుతానురా వంగబెట్టి. డే నమ్మ డైలాగులు దింగతున్నామా నాకేనా? సరే రవణరా నువ్వు చెప్పుకో ఏ క్వశ్చన్ అయినా నన్ను అడుకో. నేను కానీ కరెక్ట్గా చెప్పిన తర్వాత నువ్వు కానీ పంపించకపోతే నీకు ఇస్తాను పండబెట్టి. సరేతే ఇక జోపులు ఆపి దెంగు. మనిషిలో ముఖ్యమైనటువంటి 5 కాయలు చెప్పర్రా నీ అగ్గిపెట్టి. దేంగా మాకు తెలియని క్వశ్చన్ అనుకుంటుంది ఇది. అగ్గిపెట్టి దెయ్యం నా మాట చెప్తున్నా చూడు. తలకాయే, మెడకాయే, నాలుకాయే, గుండెకాయ. ఒరే ఇంకో కాయ ఉండాలరా. ఏ కాయ ఇది? బెలకాయ. మాకు తెలియదు అనుకుంటా పూకు. భలే కరెక్ట్గా చెప్పావురా అగ్గిపెట్టి. ఇక నువ్వు దెంగచ్చు నన్ను వదిలిపెట్టి. పర్రే చిన్న కిండలు దేం కదిరిద్యా? నువ్వు కానీ నన్ను పంపించకపోతే నీకు ఇద్దరు పండబెట్టి పారపూక. ఏంద్ర నామాట ఇన్ని దాటుకొచ్చినా కానీ నామాట అది ఏందో ఎక్కడుందా ముందు అర్థం కట్టదు నాక. ఒరే కోనేరులోకి వస్తూ దాంకొందా? బర్రే దాన్ని అట్టంపిల్ల నాకు బాగా తెలిసిండి చెప్తా. ముసలి తాత ముడత ఒట్ట ముసలి కొన్నట్టుందే. ఎవరు ముసలొట్ట నా కొడుకు. అబ్బో నువ్వు నీళ్ళలో చేరి దాంకుంటే అప్పుడు మేము నీళ్ళలో దిగి దాటిపోయేటప్పుడు ఆవును పట్టిపది దిగి చుట్టూ దిగి తినిపది ఆనందం చూసింది. పాడపాడంగానే బయటకు దూకిందమ్మా వస్తువా. ఒరే యాంది మావా దెబ్బలు ఈ వాటిని కొట్టిపోద్ది ఇంకొరు నేను ఎవరనే. ఏంది ఎవరు కొట్టారు నన్ను ఎవరు కొట్టలా నేను జారిపడ్డా కింద. జారిపడిన దెబ్బలు కాదియా మాకు తెలియదు అనుకుంటాం ఏందియా. నేను చూసేసాం ట్రైలరు నా మాట ఉతికాడ దెంగతున్నాళ్ళే చూసే నేను ఫేమస్ అన్న. చిన్న కొట్టుడు కాదురేదియా. చూడు మావ ఎట కొట్టిపోతే ఎంగున్నాడు ఆయన. నా మాట నాకేం తెలుసురా.
నేను కోనేరులో గమ్ముకున్నాను రా మావా. ఒరే నువ్వు రారా ముసలన్నమాట, చిన్న షాట్ ఒకటి ఉందని చెప్పారు నాకు. ఆడకు బాగానే పెబసాన్ చేత నిజంగా కొట్టిపోతే ఇంకేం రోజులా. నేను కూడా డూపు దెబ్బలు అవన్నీ ఉంటాయి అనుకున్నారు మావా. ఓడి నిజంగా కొట్టిపోతే ఇంకా రాయినా. ఓడిగిడి అనబాక అన్నమాట. ఇంకో 2 బ్యాండేజీలు పడతాయి నీకు. ఏడబాక దున్నపోతున్నట్టు ఏడబాక. డబ్బులు ఇస్తారులేరబ్బా ఓలా, మంచి రిమనేషన్ ఇస్తారు కానీ. ఏం డబ్బులు రా మాట్లాడే డబ్బులా? నాకేం పోలేదు రా మాట్లాడుతుందా. మళ్ళీ కానీ పిలుస్తారు ఎవరు నాయన, నేను రాను నాయన ఇంకా మాట్లా షూటింగ్ ఇయ్యా. నేనేమో అన్నమాట ఈ రక్త పెంజరి గోడు ఆ బంటి గోడు నన్ను ఎగతాలు తెగుతున్నారు రా. మాకన్నా గుర్తింపు ఉందయ్యా. నేను ఆ బెనిఫిట్తో పోయాను రా. నేను కూడా ఏదో పేరు సంపాదించుకుందామని. ఆడకు బాగా అన్నమాట ఆయన చేత కుక్కను కొట్టి 10 గడ్రా నన్ను ఆయన నమ్మట చచ్చిపోతాను నేను ఊరేసుకొని. గమ్ముడా నువ్వు బలి దెంగి కొడుకున్నావు చచ్చిపోతాడంట. నువ్వు గమ్ముడా ఇప్పుడు నీకు దెబ్బలు బాగానే ఉంటాయి, అవన్నీ పడుచుకోబాక. రేపు సినిమా దిగిన తర్వాత నీకు మంచి పేరు వస్తుందా మనిషి, అప్పుడు చూసుకోరు నువ్వా. నా మాట నీకు ఎటువంటి పేరు వస్తుందా. ఇప్పుడు నా పిల్ల పూకు నా మాటలాగా చచ్చిపోవాలంటున్నాడా బలి దెంగి కొడుడా. గమ్ముడా. సరే కానీ మామ నువ్వేం చేస్తున్నావు మామేడా, ఈ అడవులో ఏం పని నీకా? ఓరే ముసలి బావా, ఇప్పుడు నీకు చెప్పాలంటే టైం లేదు ఇప్పుడు. నా మాట పెద్ద కథదా. నన్ను ఒక తోడలు గడిచిపో దిగిందిరా. దానికోసం విరుగుడు కోసం తిరుగుతాను నేను అడవులోనా. నా మాట ఎక్కడ తిరిగినా కానీ దొరకలేదు నాకు అదా. ఒరే మామ తోడల మందు ఇక్కడ ఎడ ఉండాలి రాదా. ఒరే ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్లు నడుచుకుంటే పోవాలి రా నువ్వా. నా మాట ఇంకా నీకు చాలా కనపడతాయి రా దావలో నీకా. నువ్వు కొంచెం జాగ్రత్తగా పోవాలి రా నువ్వు ఎక్కడి నుంచా. ఒరే నాకు దెబ్బలు నువ్వు జాగ్రత్తలు ముందా దెబ్బలు తగ్గించుకో చాలు. ఇంకోసారి ఓడిగిడి అన్నావు అనుకో నా మాట నీకు కుక్కకెక్కినట్టు చేకిస్తారు. ఎందుకులే నాకు మంచి మాట రావు ఇంకా. సరైతే తాతయ్య ఇంతకీ ఆ ఫ్లాష్ మ్యాన్కి విరుగుడు దొరికిందా దొరకలేదా తాతయ్య? ఓరే మనోడా, ఓడికి విరుగుడు దొరికేదేమో కానీ ఓడికి నా కష్టాల మీద కష్టాలు వస్తూనే ఉంటాయి రోడ్కి. ఆ కష్టాలు తట్టుకోలేరు రా నాయన. పగోడకు కూడా రాకూడదు అట్లాంటి కష్టాలు. దగ్గర నాయన. ఆ తర్వాత ఏమైందో కరెక్ట్గా చెప్పండి తాతయ్య, ఉండలేకపోతున్నాము. ఒరే ఆ తర్వాత నా ఆంటీకి ఏమో దేం పట్టేసుకుంది రాబియా. వాడు చూస్తే విరుగుడు కోసం అని చెప్పి అడవులలో జరుగుతున్నాడా. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఒరే నాయన 1 10 20 2000 అమ్మ 3000 4000 అమ్మ జంగ అమ్మ. నా మాట ఈ డ్రిప్స్ కొట్టడం చిన్న పని కదరా నాయన, కొట్టలేమా. వర నాయన ఈ అడవిలో నాకు ఎప్పుడు దొరకద్దా వీరుడు. నేను ఎప్పుడు పోయి ఆయన తిని దాడుతాను అర్థమే కాడలేదబ్బా. అంటే తలకే చెప్పి జాగ్రత్తుంది. వర నాయన ఈ అడవిలో ఆ కాయి ఈ పువ్వు పట్టుకుని తిని నా మాట బొజ్జ పెరిగిపోతున్నా బొజ్జ. అందుకే నా 4-5 డిప్స్ కొట్టి నా మాట 4,000 దాకా కొట్టినట్టున్నాను రో డిప్స్. నా చిన్న పని కాదు. ఒరే మామ మర్చిపోయాను రో, మొన్న ఒకడు వచ్చాడు రా ఫేస్ రివ్యూలు అంటానా. మళ్ళీ ఈరోజు అక్కడ బుట్టేస్తున్నాడు నాయన. ఒరే నాయన వీళ్ళు ఏం చేస్తున్నాడు జనాలు. ఫ్లాష్ మ్యాన్ ఫేస్ రివ్యూలు అని చెప్తే లైక్లు వచ్చి పాద్యాంగతాయి అని నా అమ్మాడ పెట్టి పాద్యాంగతుండ్రు. నా అమ్మాడ అది నిజం అనుకుంటారు జనాలు. నా అమ్మాడ ఏం చేస్తున్నా సర్లే దాని ఏముంది కానీ నాయన నేను బాగోలరు నాయన. నీరు ఇరుగుడు కనుక్కోలిపోయా. నా అమ్మాట నా ఫేస్లు ఇంకా రావలేదురా నాయన. బలివలసి మీద మామ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మామ. ఒకరువా సబ్స్క్రైబ్ చేసా ఈ వీడియోకి నా అమ్మాట మంచి హైప్ నేయండి మామ. ఆడ కామెంట్ బాక్స్ ఒక హైప్ ఉంటుంది, దాన్ని నైస్గా ఒక దెంగండి నా మాట. సరైతే ఒక చిలిపి కాకి హుషారయ్యింది. ఓం భగవదే భగిన భాగోదరే ఓం ఫట్ స్వాహ. ఓం భగవదే గంగాధరే ఓం ఫట్ స్వాహ. ఓం భగిన ఓరి వచ్చి పదింగడా. అభయో చాలా రోజుల నుంచి దీపం చేశా, నన్ను బలి మెప్పించావురా అభయ నువ్వా. ఏం కోరిక కావాలి కోరుకోరు నాయనా. ఏం చెప్పమంటావమ్మా, పుట్టిన కాడించి నన్న అమ్మ నాయనలో మెంటలోడు అని నన్ను నిజంగానే మెంటలోని చేసిపోయి దింగారు. అట్టని చెప్పి అడవిలో దోలు దింగారు నన్న. తర్వాత మెంటలు ఎక్కువ అయిపోయింది. నేనేం చేయాలంటే ఇప్పుడు నేను భూమి మీద అంత ప్రమాదకరమైన మంత్రికుడిని అవ్వాలి నేను. దానికి నువ్వు నాకు సాయం చేయాలా. ఏం చేస్తా. ఓ రవ్యా నువ్వు భలే ఓడు ఉన్నావు కదరా నువ్వా. నువ్వు దెప్పమా పెద్ద దేవుళ్ళు చేసి ఉంటే వాళ్ళు నీకు ఏదో సాయం చెప్పారా. నేను ఏదో మూల చిన్న దెయ్యాన్ని కాదంట నేనా. నాకు దెప్పం చేసావు, నేను ఆడ చేసేదరా నాకే గతి లేదా.
ఓరిని పాసుగాలు ఇన్ని రోజులు చేసిన దెప్పం అంతా వేస్ట్ తినేనా చే వరదాగా అయిపోయిందా ఇప్పుడు నేనేం చేయాలత్యా ఓరి అబ్యా నువ్వు ఇన్ని రోజులు చేసావు కాబట్టి నీ కష్టం ఏడకపోదు నాయనా నేను చెప్తాను కదా నువ్వేం చేయబల్లా నువ్వు ఒక మానవుడిని చెప్తా నేను వాడిని దెంకొచ్చి వాడు తలనరికి దెంగర నువ్వా దెంగుతుకో నువ్వు నా మర్చి పెద్ద మాది కూడా అయిపోవు నువ్వా ఎట్టంటి వాడు ఎప్పుడు ఎర్రగూడలు ధరించుంటాడు రా నమ్మ కన్ను మూసి కన్ను తెరిచలేపో నా మాట తట్టడి పది ఉంటాడు రా వాడు కళ్ళు నా మార్చి ఎప్పుడు నా మార్చి అమ్మాయిల సాయిలు ఆంటీల సాయిలు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు అట్లాంటి వాడిని పట్టుకుని వచ్చా నా ముందు నువ్వు బలిచ్చావంటే నువ్వు గోరుకొని జరిగిపోతా బాయ్ కానీ వారిని పాసుగాలు ఇన్ని రోజులు చేసినంత వరదాకా అయిపోయిందేనా సరేలే వాడు ఎక్కడ ఉంటాడా ఎన్నా నాకు తెలుసా తెలీదా సరేలే ఎత్తుక్కుంటా బానా ఇన్ని రోజులు దీపం చేసినోడ్నా ఆ ఒక్కరో కనుక్కోలే నేనోడ్నా సరే కనుక్కొని నీలో నరికి దేంగత వాడు తలకాయ నా మాట సరేలే నీకెందుకు కానీ ఓమ్మా అబ్బా ఇప్పుడు ఏడని ఎత్తికేది వాడు తలకాయ నేను పెద్ద అయిపోతుందా నేను ఎప్పుడు పెద్దవాడిని అవ్వాలి ఎంత పెద్ద మాంత్రికుడిని అవ్వాలి ప్రపంచం ఇప్పుడు కాదు దెంగాలి నేను ఏందబ్బా పోయి ఎతకదాం ఒక చిలిపికాకి హుషారయ్యింది ఎక్కడ ఎంచగలరు నేనా ఒక చిలికి కాకి ఒరే ఉరే దిగిందిరా ఒక చిలిపికాకి మన పడవ నడిచినాం కాళ్ళు ఎప్పుడు రా ఏంది బురదేందేడా బురద అయితే ఏముంది నడుచుకురే ఏమని రాబోలేరా ఈసారి ఏం గింజలు వేద్దాం అనుకుంటున్నారా పొలాల గింజల విత్తనాలు రా ఏం విత్తనాలు వేయాలనుకుంటున్నారు మీరు అనవు మా వాడు పత్తి గింజలు వేయాలనుకుంటున్నాడు నేను ఏమంటే శనగ గింజలు వేయాలనుకుంటున్నావు ఏం వేస్తే బాగుంటుందా ఒరే వాడు గింజలు నువ్వు వేసుకో నీ గింజలు వేసుకుంటాడు ఏ గింజలు కదరా విత్తనాలు అనలేరంటారు మీరా ఇంకా నామాట పల్లెటూరులో లాగా ఉంటారు మీరు గింజలు అంటానా ఏ గింజలు అనుకోవాలి జనాలా ఓ యానో నువ్వు అంటే ఒక ముక్క చదువుకున్నాడు అనా మాకేడదన్నా చదువా మట్టి బీసుకొని వాళ్ళు అన్నా మాకేడ చదువు చెప్పు అన్నావు వాడు ఎవడో వస్తున్నాడు చూడు వెనక ఒరే ఎవడిడా ఓ ఎక్కడి నుంచి వచ్చా నువ్వా ఏది మరి ఆయన గడ్డ ఈ వాటిని పెంచిపోతే కొనవా ఓ వీడికి నమ్మట ఒక 3 రూపాయలు ఈరా బ్లేడ్కి గురుక్కుంటాడు మొత్తం ఓరే ముద్దుల్లారా నేను గడ్డం పెంచింది ఏమి పిచ్చి దింగి కాదురా నేను ఒక భయంకరమైన మాంత్రికునిరా ఇంకా అవలేదులే అవుతాప్పుడు ఓయో నువ్వు మాంత్రుడు అయితే మాకేమయ్యా నువ్వు మాంత్రుడు అయితే మాకేమే మరి నీ ఫాస్ట్గా నేను మాంత్రికుండ్రా నమ్మండిరా నాయన సరేలే మీరేమన్నా కోరుకోండిరా ఇస్తానా సరేలే నువ్వు ఎట్టో ఇస్తానంటున్నావు కాబట్టి ఓ నువ్వు నిజంగానే మాంత్రుడు అయితే మాకు పొలాలు వేసుకునే గింజలు కావాలా గింజల అవి నువ్వు మాకు ఇగలుతావా ఓ గిన్నె బాగో దరే ఒరే మీకు ఎట్లాంటి గింజలు కావాలో కోరుకోండిరా ఓ చెప్తాను చూడు మాకు ఎట్లాంటి గింజలు కావాలంటే వంకర గింజ టింకర గింజ పక్క గింజ సైడ్ గింజ నల్ల గింజ పచ్చ గింజ ఎర్ర గింజ పుచ్చిపోయిన గింజ పుచ్చని గింజ మంచి గింజ లేత గింజ ముదిరి గింజ ఎన్ని గింజలున్నా నాకు ఒకే గింజ ఇష్టమా అదే నా అమ్మట ఫ్లాష్ మ్యాన్ గింజ ఆ గింజకి నేను సలాం కొడతావా నాయనా ఓ నువ్వు ఏనామాట గింజలు ఆడుతున్నావు అయినా బలి పెద్దయినా షీనా ఓరేనమ్మన పడవా నేను అడిగిన గింజలేంది మీరు చెప్పిన గింజలేందిరా నేను పొలాలలో జల్లుకుని గింజలు ఆడుతుంటే మీరేమన్నమాట మంచి గింజల గురించి చెప్తున్నారు సరేలే దాని ఏముంది కానీ సరే ఇప్పుడు నేను ఒక మనిషిని ఎతకతా ఉన్నాను రా వాడంట ప్రతిరోజు ఎర్రగొడ్లు వేసుకుంటాడంట ఆంటీలు సాయిలు అమ్మాయిలు సాయిలు చూడండి ఉండడంటే వాడా మీ ఊర్లో ఉండడంటే వాడు ఎక్కడ ఉన్నాడు ఓరే నువ్వు ఆ మనిషి కోసం వచ్చిన నువ్వా నాయన ఏడా అన్నాడుడా వాడు నా తోడుగా వచ్చిపోద్ది ఇంకోండి ఓ నా పెద్ద ఇది అయిపోయాడుడా తోడలైపోతున్నాడు విరుగుడు కోసం అని చెప్పి అడుగులోకి దింగుడుడా ఆడు ఎత్తుకుపోవా అడుగులా ఓమే మనం బల్ ఏడ్ చేసేసామ్యా ముందుగానే వచ్చిందా నేను కాపాడిపోయినా ఓమే నేను లాంటి మళ్ళీ దొరకడమే మనకా అబ్బా ఏడు పోసిపోయి జాగ్రత్తమే నాక ఏంది మీదా ఓమే అది కాదు కదా ఓమే వాడు ప్యాంట్లో ఏమో కథ వస్తుందినా ఓమే ఇంకా బతుకున్నాడు ఏమో అర్థం కాలేదు నాక ఎవరు రామోరే ఒరే ఓమే మీరంటే నా మాట ఎవరో పట్టుపదేం గారు నన్నా నా మాట కొట్టుపదేం గారు మీరన్నా నాకు తెలియదు సరేలే బావా దాని దేవందా ఆ తట్టుడు కోసమే కదా మేమెంత దూరం వచ్చిందా నువ్వెట్టో ఫైటింగ్ దెంగలేవు నీకు ఈ తట్టుడే మగోళ్ళైనా ఆడోళ్ళైనా సరేలే తట్టుడే కదా అందుకే వచ్చాం మేమా మీకు ఒకటి చెప్పేదా నేనేం ఊపిలో పడి చచ్చిపోలా మీరు వస్తారు రారని నేనా డ్రామాలు దెంగా నాకు తెలుసు కదా మీరు వస్తారని సంగతి అబ్బా నువ్వు ఉండు బావా చచ్చిపోయినావు కానీ నువ్వా నా మాట కవర్ చేసుకున్న దాంట్లో ఫస్ట్ నువ్వు ఒరి కనుక్కుందరు సరేలే వాడేం చేస్తున్నాడు డ్రాగులో కూడా
అవట్లో ఓడి నుంచి కావట్లా పని చచ్చిన అదేలే ఓడి సంగతి నాకు తెలుసు కానీ ముందుగానే ఓడిని ఆడ పంపించాలా విజయ్ మార్కెట్ కాడ పంపించాలండి సరేలే. ఒరే పిచ్చిన మాట అడవులోకి పోయి విరుగుడు ముందు కనుక్కోరా అంటే ఆడేడు అడక్క తేంగుతున్నావా మొన్న కనపలే నీకు అగిపెట్టి దేయమా అదేరా సామె దాన్ని అడిగావనుకో మొత్తం చెప్పొద్ది. ఒరే అది కాదంట్రా ఇది ఎట్టుందంటే ముడ్డి కింద కంప పెట్టుకొని ఆ ఊరంతా తిరిగినట్టు నేనా ఛే నా మాట. సరేలే ఆడకు పోయి అగిపెడితే అని అడగదాం. పోయిన చదువు వచ్చేటప్పుడే దానికి కొంచెం కిండలు తెంగి నేను అన్ని అమ్మటి ఆడుతుంది అది కిండలు తెంగుతుంది అన్న. సరేలే మీరు ఇంత దూరం నన్ను కలిసేదానికి వచ్చారు కాబట్టి ఒక్కరు కదలబాకన్నా మాట కన్ను మూసుకుని తట్టిపోతే అంత బర్రే ప్రశాంతంగా ఉందా కరువు అంతా తీరిపిందాడు ఆయన. నమ్మడ్డ వీడు ముగ్గునిందా ఏదా ఎటపిల్లవాలి దీని ఇప్పుడు. ఒరే మసిపెట్టి నీ నోట్లో నా పెట్టి ఇక్కడికి రారా పీసి పెట్టి వచ్చి పదింగింది రో. మసిపెట్టి నువ్వు మళ్ళీ వచ్చావురా పెట్టి ఇక నీకు తప్పదు శవం పెట్టి. అది కాదు బస ఆగిపెట్టి బస చెప్పేదేనా నన్ను తోడేలు గచ్చిపోద్ది ఉంది నాకు తోడేలా నా మస్తు దానివల్ల నేను భలే ఇబ్బంది పడిపోతున్నాయినా. దాని వీరుగుడు కోసం వచ్చా నేను అడవిలోకి ఎక్కడ నెతికేద్దానేనా నీకేమన్నా తెలుసుంటే చెప్పు. అగ్గిపెట్లు నా మాట ఒక కేసు అగ్గిపెట్లు దెంగతా నీ మొహానా. ఒరే పిచ్చి అగ్గిపెట్టి నిన్ను మట్టి పెట్టడానికి ఒకడు పుట్టున్నాడ్రా అగ్గిపెట్టి ఓడిగా నువ్వు చిక్కావంటి నిన్ను పెడతాడ్రా అగ్గిపెట్లో మళ్ళిచ్చి పెట్టి. ఒరే ఎవరోడా ఓడొక పిచ్చి మాంత్రికుడ్రా అగ్గిపెట్టి వాడు నిన్ను బలియాలనుకుంటున్నాడు వంగబెట్టి. నువ్వు వాడిని నరికి వాడు రక్తం తాగితే నీ శాపం దెంగతాదిరా వదిలిపెట్టి. వాడు నీ పోసుగల నా నేను ఒక మనిషిని చంపలే నేనా గమ్ముండా నేను తట్టుడు తప్ప నేను తట్టలే నేను. సరే వాడు నన్ను చంపాలనుకున్నాడు కాబట్టి నా ప్రాణాలు నేను కూడా కాపాడుకోబోలేదంటవా. సంపి దెంగతోడిని సంపి దెంగ రక్తం ఎడదాగతారదనా తాగిపో దెంగతలే సరే. ఒరే అగ్గిపెట్టి నువ్వు ఒడకాడ జాగ్రత్తగా ఉండాలరా అగ్గిపెట్టి లేదంటే నీకు పడద్ది ఫ్రీ ఫైర్లో పెట్టి. ఓడ నేను చూసుకోవా నా మాట తొత్తర తీసేను అడికా పాతన ఉండు. ఒరే అగ్గిపెట్లు ఇచ్చిపోర్రా అగ్గిపెట్టి అందరినీ అగ్గిపెట్టి ఊరిని అగ్గిపెట్టా నా మాట కిండలు దేంగుతున్నాడు. వృధాగా గమ్ముండాల్సింది నోరు కప్పెట్టి. ఏంది వీళ్ళేమో అడవులు ఎత్తకమన్నారు అడవిలో వేస్తే ఓడి చూసి ఎత్తికెత్తి గమ్ముకు వచ్చిపోద్ది ఇంక నేను ఏందబ్బా ఇంక ఈ జన్మకు నేను అయినట్టేనయ్యా పెద్ద మాంత్రికుడినా. ఒరే ఈడే ఉన్నట్టున్నాడా ఎర్రగొడ్లు వేసుకుని వస్తున్నాడా అబ్బా ఈయన సల్లంగా మాయ చేసిపోద్ది ఎంగాలినా. ఈడే ఉన్నట్టున్నాడా మాంత్రికుడు వీడికి ఇస్తాను చిన్న స్కామా. అన్నా నమస్తే అన్న ఇక్కడ తోడేళ్ళని ఖర్చుపోది ఉంటే దాన్ని రిపేర్ చేసి దేవురన్నా నువ్వేనంటనా. అబ్బా భలే చిక్కాడు నాక అభయా నేనేనా అభయా. ఒరే నువ్వు నా మాట అడవిలో ఆడాడి తిరిగిపోయి దెంగి గబ్బు దెంగతుందరా నీ కాడ. నేను ఏ తోడేలు గరిచింది నల్ల తోడేలా పచ్చ తోడేలా బొట్టల తోడేలా లేకుంటే గింజల తోడేలా అర్థం కాలేదు నాక. సరేలే దేనికైనా ఫ్రెష్గా స్నానం చేయాలి రాబోయే నువ్వా. ఎందుకంటే ధ్యానం ఒకటి ఉంటుంది ధ్యానం కోసం మనం స్నానం చేయాలా. పోదాం స్నానం కాడికా. అబ్బో ఇతను నీట్గా స్నానం చేయించిపోయి దెంగి తలకై నరికి దెంగదాం చూస్తున్నాడు ఇతనా. సామ్యా ఎవరు నువ్వా సరేనా పానా స్నానం చేద్దామా చాలా రోజులు అయిపోతుందా గోబు దెంగతుందా ఒకటే తట్టుడు అయిపోతుందా. సరే పా. ఓ రవ్య ఎగిరి దూకి స్నానం చేసి గబగబాని రారా పూజకి టైం అవుతా ఉందా. బర్రే దీన్ని చూసినామాట చాలా రోజులు నామాట మా ఊరు గుర్తొస్తుందా. నామప్పుడు చేప దూకుతాను చూడవా నా మాట గుడిసి ఈత చేప ఈత కొడతా వాటినా. అబ్బా రే వాళ్ళు సంతోషంగా ఉందానా నీ వల్ల చాలా రోజులకి ఈత కొట్టాల్సి వచ్చిందేనా. అబ్బా ఇంక బాగా పూజకియా. ఒరే మానవా ఇలా వచ్చి ఆ మంటకాడికి వచ్చి మోకాళ్ళు వేసి వంగరా ధనం పెట్టరా. ఆ మంటలో నుంచి వచ్చే ఆవిరి నీకు తగిలిందంటే నీకు శాపం పోద్దురా. వంగిటి తలకాయ ముందుకు పెట్టు. తలకాయ ముందు పెట్టి సల్లంగా తలకాయ నరికి దింగడం చూస్తున్నాం ఇతనా చూద్దాం. అన్నా నాకేం తెలుసునా పిల్ల నా మాటనా నువ్వు చూపానా ముందా తర్వాత నేను వంగతాగానా. ఓ బగ్గిపోతే నీతో ఏగలేకపోతున్నావురా. సరే చూపిస్తున్నా కానీ నేను ఎట్ట వంగుతున్నావు సేమ్ తలకాయ ఆ యాంగిలే పెట్టి సరేనా. దో ఈ టైపులో కూర్చో.
అన్నా అట్టే ఉండనా ఎంతసేపు ఉండాలి నాకు అర్థం కావట్లేదా అట్టే ఉండా ఒరే నువ్వు ఎంతోసేపు ఉండబలేదురా ఇటు తలకే ఉంచుకొని గమ్ముగా ఉండరా నువ్వు సాలా అన్నా అర్థమైందన్నా ఇప్పుడు అర్థమైందన్నా అట్టే ఉండనా నన్నంట ఈయన బలిద్దాం చూసాడంటే ఈయన అబ్బా అవన్నీ దెంగవని సంగతి ఈయన తెలియకపోయా నా అమ్మ నా ఒరే రక్తం తాగాలి కదా నేనా మర్చిపోయా నేనా చేప మెట్టపోవాలి నాకు ఒరే ఒరే ఇదేంద్ర దెయ్యమా అబ్యా భయపడబాక నాయన నేను నిన్ను ఇక్కడికి నేనే రంపించాను నాయన అగిపిటి దెయ్యం గురించి చెప్పి అగిపిటి దెయ్యానికి చెప్పి నేను వాడిని ఇక్కడికి తరం దెంగమని చెప్పి నేనే చెప్పించా ఎందుకంటే ఈడు చిన్నోడు కాదు ఈడు ఏం చేశాడంటే మాంత్రికుడు ఈడు ప్రపంచం కాదెంగారని చూశాడు ఈయన అందుకే నేను నీ ద్వారా లేపాది ఇంకా ఇంకోటి ఏంటంటే నీ శాపం కూడా నేను ఇప్పుడు నుంచి తొలగిచ్చేస్తున్నాను పోరా నాయన ఒరే ఉమో నాకు తెలియకనమాట అగ్గిపెట్టి దేని కొట్టిపోద్దాం మన తట్టేశామా నేనా తెలియకపోయినా నాక బా ఎట్టయితే టైం ఉంది కానీ ఆ బాగా సాధించాను మా నేనా బా నమ్మ సాధించాను మా నేనా జై బాలయ్య బా ఇంక పోయే నా మాట ఆంటీ నాకు పట్టుబట్టలే దెంగదింకా నా మాట గుడ్స్ లేకపోతే కెండలు ధ్యానవుతున్నాడు అమ్మో నన్ను సైగ్గా నన్ను నమస్కారం పెట్టి తలకై నరికి ధ్యాంగం చూసాడా ధ్యాంగలైపోయాడు నా మాట గుడ్స్ అట్నే ఓరే అబ్యా నువ్వు వాడిని నరికిపోద్దామని భలే సంబరపడుతున్నావు కదా నువ్వు అబ్యో వారా నాయన ఈడు అన్న కూడా ఉన్నాడు రా తెగప్పుకురామడ్డాడా వాడికి బాడికి సమాచారం తెలిసిపోండదు రాబ్యా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలరా నాయనా ఒరే నా మాట ఇంక ఎంతమంది చంపాలి నేను ఆ అడవిలో నా మాట నేను ఎప్పుడైతే పోయేదో ఊరికా ఛే నా మాట తలకాయ నొప్పి తేగుతుందా సరేలే ఈయనే మట్టిపాలు చేసిపోద్ది ఇంకా ఓడి ఎంత నాకు నా మాట వీడికన్నా కత్తిపోటు పడింది ఓడి నమ్మ గాలి ఎగరేసి కొడతావు నా మాట గుడిసి అట్నే ఓ రవ్యా నువ్వు గాలి ఎగరేసి కొడతావు నీళ్ళలో బండేసి కొడతావు ఎట్టతోటి కొట్టురు నాయనా ఏమైనా కానీ నువ్వు భలే నరికినవురా నేను భలే మోసం చేసి పద్యంగా రవ్యా అందుకే నువ్వు నాకు నచ్చావా అందుకే నీకు అగిపిడి దయ్యాన్ని నా ఇసుక నీకు బానిస చేసి పద్యంగా అగిపిడి దయ్యాన్ని నువ్వే చెప్తే తినాలి నా మాట అగిపిడిదేమో రమేరా దగ్గిపెడిదేమా మసి పెట్టి మళ్ళీ వచ్చాను నాకు శని పట్టి ఈడి మొహం ఎన్నిసార్లు చూడాలి ఈడి మొహంలో నా ఏలు పెట్టి దేంగా మళ్ళీ వచ్చాడు అగ్గిపెట్టిన అన్నమాట ఈడి ఉప్పుగా అగ్గిపెట్టిన అన్నమాట దేశంలో అగ్గిపెట్లని చాలా నా అన్నమాట సరేలే ఈడట్ట నా బానిస అంటున్నావు కాబట్టి దేనికో దానికి వాడతాలే పరావేపా తమ్ముడా నిన్ను చంపిన వాణ్ణి నీ ఊరికే వదలునురా నేను నీ అన్ననిరా వదలను ఏ శంకిని టింకిని चित्तम पितला येल प्रभु क्या है बत्ते हैं पितला येल प्रभु कितना है మీకు ఎన్నిసార్లు చెప్పాలరా నా పేరు పిత్తుల ఏలి ప్రభు కాదు పితృదేవో స్వామి వెళ్ళి పూజకు సిద్ధం చెయ్యండి ఏ టింకిని నువ్వు వెళ్ళి మంటని బాగా మండించు ఏ హిందీ వాడా నువ్వు బయటికి వెళ్ళి కాపలా కాయిరా పితలయ్యలు ప్రభు చిత్తం ప్రభు నువ్వు చెప్పినట్టే చేస్తాం కానీ కృష్ణాలు కావాలి ఫస్ట్ స్టోరీకి పోయి కృష్ణాలు తీసుకొస్తాం ప్రభు भाई पितलेल भाई मेरा पास विमल नहीं भाई पूरा हो गया मुझे देख सकता हूँ गिव मी 10 रुपीस भाई पलुकलो केसरी 10 रुपये कहाई अमिताभ बच्चन भाई ఏ హిందీ వాడా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నా దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడగగాని నా కొడక ఇక్కడి నుంచి పో లేకుంటే గాన్ మారదేంగే ठीक है भाई ఏ కామ పిచాసి నా ముందుకురా ఏ కామ పిచాచి నా ముందుకురా జిల్ జిల్ జిగా జిగా చెప్పండి పితలయ్యలు ప్రభు సారీ మహాప్రభు చెప్పండి నువ్వు వెళ్ళి నీ అందచందాలతో వాణ్ణి మైమర్పించి నా యొద్దకు తీసుకురా జిల్ జిల్ జిగా జిగా అబ్బరే నా మాట అటు సంపాద్యంగా సగిపిడిదే అని సొంతం చేసి పద్యంగా రా నా మాట గురించి అట్టనా మసిపెట్టి ఇక్కడ ఆగరా నీ పిత్తులో కాసేపు విశ్రాంతి తీసుకుందాం తల కింద పెట్టి దెంగ నాకు ముందుగానే మెంట్లో నా మాట దాని తగ్గట్టు నువ్వు ఒక తెలకాయ దిగ్గింది సరే పునుకుంటా కానీ నేను సరే పునుకున్నాను నువ్వు ఎట పునుకుంటావా
ఉండురా నీ పిత్తులో ఏలు పెట్టి చూస్తూ ఉండు కళ్ళు పెట్టి. ఇదిరా నేను పూనుకునే విధానం అగ్గి పెట్టి. పర్రే టెక్నాలజీ పర్రే అట్ట పొనుకోవడం లేదు గురక పెట్టిపోతే వస్తుందమ్మా. సర్లే నేను కూడా అట్ట అలసిపోయాను కానీ పొనుకుందాం. నేను వీడని నీడని నేను. యార్ర గజ్జల సౌండా ఈ పాట కూడా అమ్మా. చిన్న సాంగ్ అదిరిదే చెత్తకాలరా మనిషి ఎవరే కానీ. ఒరే ఒరే ఇటు సైడ్ నుంచి వస్తుందిరా గజ్జల సౌండా. లలలా 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 ఒరే ఈనాడి ఆ కొండెన కదాగి ఉన్నాడే పాట లలలా ఒరే లలలా ఏంది నా గురించి పాడుతున్నట్టుందా? వెళ్ళిపోతుందా? బా నా మనసును దోచేసిందిరా వస్తువా. అబ్బా అబ్బా నాయనా ఏమన్నా ఫిగర్ ఇదా. ఇప్పుడు ఎట్ట దాటాలి అవతలకి? ఎట్ట దాటిదేమన్నా పిల్లి కొడితే అమ్మాట. అబ్బా రే దీన్ని ఎత్తకలరా పొయ్యా. గిల్లి గిల్లిగా నీ గిల్లి గింతగా తొల్లి తొల్లిగా నిన్ను గొల్లిస్తాగా. ఉరి హే కొడి బా ఏమన్నా పెట్టిదే. అబ్బా లేత పెట్టరా మంచి తొక్కుడు మీద ఉందమ్మా వస్తువా. హే పిట్ట ఏడేం చేస్తున్నావు నువ్వు? అడవిలో ఎంతనాం అడవిలో ఎంతనాం ఏడుండకూడదు బలి డేంజర్ ఇక్కడ. నాతో కూడా రా పాదం. మీరు ఎవరు? అపరిచితులా ఉన్నారే. మా ఇల్లు నాకు తప్పిపోయింది. మా ఇల్లు ఎక్కడో పోయింది, కొంచెం వెతికిస్తారా? ఒరే ఏంద్రిద్యా పిగరేమో సరిగ్గా ఉంది, అమాయకురాలాగా మాట్లాడుతుంది. సరే ఎతికిస్తా ఎతికి నేనుండే దేనికేడా నా మాట. నీ వెనకనే నా మాట ఒక రోజంతా నడిచిపోద్దేం కానీ నా పొగులు నైట్ అయిపోయిందా నీ వెనక నడుచుకుంటూ వస్తుంటున్నా నా మాట. ఎక్కడ మీల్లో ఎతకదాం పోయ్యా. మీరు చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు. కనిపించే వాళ్ళందరికీ సాయం చేస్తారా కదూ మీరు? మీది చాలా పెద్దది. ఒరే ఏంది నువ్వెప్పుడు చూసావో? అదే మీ మనసు, మీ హృదయం. వచ్చా నా మనసా నా మాట 10 కోట్ల మంది సొంతం చేసుకోరా నా హృదయాన్ని. నా మాట 2 మంది ఫ్యాన్స్ లేరు మనకి. నా మాట గురించి అట్నే. మీరు చాలా సున్నితంగా ఉన్నారు. చిల్ చిల్ జిగా జిగా నువ్వు ఇక అవుతావు ఎగా దిగా. ఒరే ఏంద్రా ఒలి తిప్పుతున్నట్టుంది నాకా. రారా నా వెనకే రారా. పద ఏం కింద లీట్లేదా. నా ప్రియ సఖి నన్ను చంపేయి, నీ కోరలతో నన్ను కొరికే ఓరోరి ఏగి సాంగ్ పాడే. ప్రియతమా నీతో నాకు చాలా పనుంది ప్రియతమా. నీతో ఇక పని అవలేదు ప్రియతమా. అవుతా ఉంది, నాకేదో అవుతా ఉంది. కింద కూడా లేయడం లేదు, ఏదో అవుతా ఉంది. మొత్తానికి నీ మైకంలో దించావు కదా. మసిపెట్టి ఒరే నీ పిత్తులో నా ఏలు పెట్టి నువ్వు మళ్ళీ పెట్టావురా బూడిదలో కాలు పెట్టి. రారా అగ్గిపెట్టి మావా, చూడు మావా నా పిగరెట్టుందనా. ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. ఒరే నీ ఎర్రి గుద్దలో నా కాలెట్టి అది నిన్ను మైమరిచిందిరా మరుగు మందు పెట్టి. ఒకసారి నా కళ్ళతో చూడరా నీ పిత్తుల ఏలు పెట్టి. ఓ నా ప్రియసకుడా, వాడు చెప్పేది నమ్మద్దు. వాడు ఉత్తి దొంగ మాటలు చెప్తున్నాడు. ఒరే అగ్గిపెట్టి నీ గుద్ద గోగాకందేంగా ఒకసారి వచ్చి నా కళ్ళతో చూడరా. ఏంది మావా అగ్గిపెట్టి మావా ఊరికి దింగిస్తావా? ఏమైందాడా? ఒరే అగ్గిపెట్టి ఇప్పుడు వస్తుంది చూడరా. జిల్ జిల్ జిగా జిగా నీ పిత్తులో నా ఏలు బగా బగా. ఒరే నాయనా దింగబల్ దిమస్ మోహన్ బడవా. ఒరే దీని మాయలో పడనంటే ఇప్పుడు దాకా నేనా? అయినా నేనేం మాయలో పడలా. నాకు తెలియదు అనుకుంటా నా మాట గురించి ఆడేవాడి చెప్తున్నా వస్తున్నా. నా మాట
ఏం నీ పేరురా కాంపేసాసి నా మాట ఏదైతే ఏమన్నా మొత్తం తీసిపోద్ది నా మాట గురించి అట్నే రాగి పెట్టినా మాట నా మాట పిసాస్ అంట నాకు తెలిపి ఏం మళ్ళీ వచ్చిందా ఏం సాల నీకా నా మాట ఉండి చెప్తా అయ్యయ్య వద్దయ్యా తటపాకయ్యా. అయ్యా ఏం లేదయ్యా, మా చెల్లెలు తప్పిపోయింది నాయన. ఆ పిల్లని ఒకరు కనిపెట్టాలి నేను. ఈ ఎగపెట్టి తీయం కానీ నాకు సాయం చేస్తే మా చెల్లెల్ని కనిపెట్టి వెళ్ళిపోతా నేను. ఒరే అగ్గిపెట్టి పాపం అమ్మాయికి హెల్ప్ చేద్దాం రా. అగ్గిపెట్టి ఇప్పుడు ఆ దెయ్యం ఎక్కడుందో చూద్దాం. ఓ స్వామి ఈ పిల్లకి దెంగిపోలు దెయ్యం పట్టేస్తుంది స్వామి. ఎమ్మి ఇప్పటికి 3-4 చంపా దెంగుంది స్వామి. నాయన ఈ ఎమ్మికి ఆ దెయ్యం ఎట్టపోవాలో కొంచెం చూడు నాయన. రంగారెడ్డి తోటలోన రంగారెడ్డి దొంగలోన రంగారెడ్డి తోటలోన రంగారెడ్డి తోట. అయ్యా ఇది చాలా ముదిరిపోయిందయ్యా. ఈమె ఏం చెప్తుందంటే చాలా డేంజర్ అయిపోతుంది. ఈ మనిషికి పట్టిన దెయ్యం వదలాలంటే చాలా కష్టం, బాగా ఖర్చుతో కూడుకుందయ్యా. అమ్మా నీకు ఎట్లుంటుందో చెప్పమ్మా. అయ్యా నాకు పోతే రక్తదాహం వేసిపోతుందయ్యా. ఎవరైనా కుర్రాడు ఉంటే కొరిచిపోతేంగా రక్తం తాగిపోతే అంగతున్నాడయ్యా. అయ్యా దొక తగ్గిండి అయ్యా. అయ్యా పెద్ద మనిషి ఇది మామూలుగా తగ్గదయ్యా. గింజలు కావాలయ్యా. గింజలు అయిగొడే అరగింజ, టింకర గింజ, వంకర గింజ, పక్క గింజ, సైడ్ గింజ, లెఫ్ట్ గింజ, వెనక గింజ, లోపల గింజ, బయట గింజ, పై గింజ, కింద గింజ, అడవిలో తిరిగే జంతువుల గింజ, నీటిలో పారే చేపల గింజ, గాలి ఎగిరే పిట్ల గింజ, నేల మీద పారే పాముల గింజ, నీ గింజ, నా గింజ, పిల్లవాడి గింజ, ముసలోడి గింజ, ముసలిదాని గింజ, ఏ గింజ కాదమ్మా. ఈ మనిషి అయితే ఎవరంటే ఇష్టపడుతుందో ప్రేమపూర్వకంగా వాడు 2 గింజలు కోసి ఈ మనిషి ఎక్కడైతే దెయ్యం పట్టుకుందో అక్కడ 2 గింజలు నాటితే అక్కడ 2 చెట్లు వస్తాయి. ఆ 2 చెట్లకి 2 పండ్లు కాస్తాయి. ఆ 2 పండ్లు తీసుకొచ్చి ఈ మనిషి చేత తినిపిస్తే ఈ మనిషి పట్టుకున్న పిశాచి వదిలేద్ది. ఇది నాయన పెద్ద ఆయన. ఇది మీరు చేయాలంటే ఈ మనిషి బాగా ఇష్టపడుతుంటాడు చూడు. ఈ మనిషి ఇష్టపడుతుంటలా వాడి గింజలు 2 గింజలు కోసిపోదేంగల. ఇది మీ వల్ల కాదు. ఒరే భలే దెంగ వాడుకున్నాడు రా సోది కూడా. కరెక్ట్గా చెప్పా దెంగడ్రా. ఈ మనిషి ఇష్టపడి దేవుడా ఫ్లాష్ మ్యాన్ కూడా కదంట్రా. వాడు నా మాట అడుగుల నుంచి రావడం గింజలు కోసిపోదేంగల రోడికా 2. ఒరే అగ్గిపెట్టి చూసావు కదరా కలిపెట్టి వాళ్ళు నీ 2 గింజలు కొయ్యాలనుకుంటున్నారు మొక్క పెట్టి. ఒరే ఎర్రగొట్ల మానవా, ఆ ఆంటీ ఒంట్లో దూరింది ఎవరో కాదురా, నా చెల్లెలేరా, యక్షినిరా. ఒరే అగ్గిపెట్టి ఈమె చెల్లెల్ని కాపాడడానికి నువ్వు వెళ్ళావంటే నీకు పడుతుందిరా చేతులలో వట్ల కోసి పెట్టి. ఆ తర్వాత నీకు రోడ్లలో పడుతుందిరా తప్పట్లు పెట్టి. తర్వాత కుర్ర బ్యాచ్ అంతా నీకు పడుతుందిరా వెనక తప్పట్లు పెట్టి. బాబు అగిపెట్టి నీకు విషయం అర్థం కాలే ఇంకా. 2 గింజలు కోసిపోయి దెంగితే నేను తేడా కూడా అయిపోతాను అనుకుంటున్నా. అంత సీన్ లేడా. నాకుండేది నా మాట 6 గింజలు 3 బీరకాయలు నాకుండేది. ఏవో అనుకుంటున్నావు. ఎప్పుడైనా చూసా డైర్లా ఎరుపుగా ఉండరా నా అమ్మాట తొత్తర తీరుస్తున్నా అమ్మాట వాళ్ళకి పొయ్యా రాగి పెట్టిన అమ్మాట. ఓడి గింజలు కోయాలంట నాకు నా అమ్మాట. నేను కోసేదే ఓడి కోసి తేలిపోవాలి ఈరోజా. రే చాలా రోజులు అయిపోతుందిరా ఈ గుహల నుంచి బయటకు వచ్చిన అమ్మాట. రే అబ్బా నా మట్ల గుహరిది నా మనిషి పొయ్యానే కానీ నా వచ్చేలేక 3-4 నిలబడిందా నా మడ్లేందా. ఒరే అగ్గిపెట్టి ఇంకా ఎంత దూరం ఉందిరా నీ ఊరు, నేను వంగపెట్టి. ఓ మర్చిపోయినా నా మాట అగ్గిపెట్టిదేమో నేను కాబట్టి గమ్ముకున్నా నా మాట. మా ఊరికి కానీ వచ్చేట్టు కానీ పెట్టి అని కానీ దెంగేమనుకో నా మాట. ఒక ఆయన ముసలాయన డొమ్ము కొడుతున్నా ఆయన చేస్తారు దెంగిచ్చేస్తారు నిన్ను. కనబడకుండా తిరుగుతుండు. ఆ సంగతి నాకు తెలిసిలేరా అగ్గిపెట్టి. ఇక నువ్వు దెంగచ్చు నన్ను వదిలిపెట్టి. నేను కూడా దెంగతున్నాను అడవిలోకి. దెంగి ఉండబాకడా నా మాట. అసలే ఊరోళ్ళు నా మంచి వాళ్ళు కాదు నా మాట. దెయ్యాన్ని కూడా చూడరు 35 దెంగతారు. నాకన్నా డేంజరీలు పోతా ఉండు. ఓ ఎంత తెచ్చుకున్నా కానీ దొరకట్లేదు ఓడా అడవిలో నా గుహలోకి దెంగేశాడు వాడా నా వచ్చి ఇక్కడ నా మాట గింజలు కోసిపోయి దెంగడమా మనం ఈరోజా నా మాట. ఏందో మనకి ఈ పరిస్థితి. ఊరి టాకలవా ఒరి అన్న ఆయన ఏంది ఒక పక్క రక్తపేసాను ఈ ట్రాక్లో కూడా ఏంది పెద్ద అయినా మన పరిస్థితిలా. ఒరే అభయ ఈ ఒక పక్కడ ఆంటీకి దెయ్యం పట్టిపోద్ది ఉంది, ఒక పక్క ఫ్లాష్ మ్యాన్ కూడా గింజలు కొయ్యాలా.
నాటాల ఎన్ని పనులు పెట్టుకుని మీ అబ్బాయి పడి దింగాడు రా పెద్ద మనిషి మళ్ళీ ఊరికా ఎడబెడు రాబియా ఓ ఏం చెప్పేదనా ఆయన ఈ ఊరు దాకా పోయేస్తానని చెప్పాడా ఓ ఏదైనా ఉంటే నాకు చెప్పండి మీరా నా మాట పెద్ద మనిషి నేను కాదంటే దింగ వాళ్ళకున్నారు మీరు చెప్పండి మీరా ఏందనా ఓ రబ్యా మేము 4 రోజుల నుంచి ఎత్తుతున్నాం రా ఫ్లాష్ మ్యాన్ కొన్ని వాడు చిక్కితే కదా నా మాట గుహలో దింగాడు అవతలకా వాడు నా మాట 3 నెలలు అయిపోతున్నాడు బొయ్యా వాడు వచ్చిందిలే నా మాట సచ్చేదిలే మన వాడు గింజలు కోసేదిలే నా మాట ఈ మనిషి మమ్మల్ని కుతుకు మీద రక్తం తాగిపోద్ది అతను ఏంది మన పరిస్థితి ఉండరు అలిపిత్ర నా మాటలరా ఒరియా నా మాట నేను 3 నెలలు లేని దాన్ని చూసి ఆ మనిషికి దెయ్యం పట్టుకుంటే నాకేం సంబంధమా అంతేంగా నా గింజలు కోసిపోద్దాంగ మన నా ముసలైనా ఎవరైనాని నా మాట సరేనైనా పెద్ద అయినా కదా నా గింజలు తెంపని నా మాట సరేలే కోసారు నా మాట 6 గింజలలో 2 గింజలు పోతే నా మాట 4 గింజలు మిగిలినా పవర్ తగ్గిపోతలా ఒరేడు అమ్మను పడవా ఒరే అవి ఏంద్రా నువ్వు అనేది 6 గింజలు అంట నీకా ఒరే ఒక 2 కోసి ఇచ్చిపోతే ఇంకేమే మాకా బరే బలి అడిగాడా రసగుల్లాలు అడిగినట్టు అడిగాడు రా సింపుల్గానా అయ్యావనా రసగుల్లాలు అంటవా నా మాట కప్పులే పెట్టించేదానికా మీరు గోయింగా నా గిలగిల కొట్టుకుని చచ్చిపోయినట్టు నా సరేవా నాకు సరే నొప్పి పుట్టదు అనుకో నేను పిన్నిస్తా గుచ్చుతావా నీ గోటీలనా ఎట్టుంటుంది నీకా ఓ రవి ఎట్రైతే ఇప్పుడు దెయ్యం ఎట్టపోవాలరా నువ్వు సరే గింజలు కోసివు మమ్మల్ని కోసుకోనివ్వు ఏంద్రా మా బతికిద్యా ఓ నా మాట గింజలు కాదు నా మాట ఆయన ఏదో చెప్పాడని చెప్పి మీరు గింజలు పట్టుకొని రాసి మీరు చేత ఉండండా నా మాట ఆ మనిషికి పెట్టుకున్న దేవుడు ఎట్ట వదిలిపెట్టాలి నాకు బాగా తెలుసు కానీ ఈయన పెద్ద మనిషి కొడుకుయినా వీళ్ళ అబ్బనా మాట వీడి చేతికి అప్పు కాగితాలని ఇచ్చిపోయి దింగడంట పక్కింటి ఆంటీ లేచిపోయా నా మాట పడిపోయింది 10 లక్షలు అప్పా ఒరే ఎట్ట కనుక్కున్నారు నువ్వా నా మాట ఆ రోజు నా నైట్ వచ్చాడు రా మా బాబా రారాబ్యా క్వార్టర్ సిరకు 3 అంశాలు తాగదు రా అన్నాడు పోయినా ఏంద్రా మా బాబు నాకు ముందు పోపిస్తున్నాడో ఏం నాకు అర్థం కాల తర్వాత నా మాట అప్పు కాగితాలు గిప్పు కాగితాలు అన్నీ నాకు ఇచ్చిపోద్ది పొద్దున ముసలాంతి లేచిపోయాడు అంతేంగా ఏమైనా మీ అబ్బా బొలే కరువు మాట రో నేను బాతను ఉండు ఆంటీ సంగతి తేలవాలా అభయా ఆ మనిషికి ఈరోజు ఒళ్ళు పులిసిపోద్దిరా నాకు తెలిసా అంటే ఏమో ఇంటూ జాకెట్ ముట్ట ఇంటూ ఏందా కిటికీలనా మరే ఇవరా ఈమెం శుద్ధంగానే ఉంది కదరా వీళ్ళేం దెయ్యం పట్టింది అంటున్నారా బా చాలా రోజులు అయిపోతుందిరా ఆంటీని చూసా ఏమైనా ఈ ఆంటీని చూస్తుంటే మట్ని కింద నిగిడిపోతుంది ఎక్కతక్కన అంతేంగా ఇదొక కుక్కనా మడ్డ చేయి దెంగాసి పక్క ఉరే పెద్దంగా రా పక్క ఆంటీకి వినపడిపోద్దా ఉరే మర్చిపోయాను రా ఉరే ఆంటీకి దెయ్యం పట్టింది అంటున్నారు బాగానే ఉంది మనకు సరే దెయ్యం కనపడదు ఒరే మన తాత చెప్పాడు చిన్నప్పుడు కుక్క కళ్ళుకి కాటుకుంటుంది ఒకటి దాన్ని పెట్టుకోరా నా దెయ్యం ఆపడద్దని చెప్పాడు అప్పుడు దాన్ని ఇప్పుడు ట్రై చేస్తాను రా చింటూ బ్రో కదల బాకు అబ్బా దెంగేసిందిరా బర్రే నమ్మట కాటికి నమ్మ సరిగ్గా ఉందా ఒరే నా మడ్డ ఆంటీ గదిరిది దెయ్యురిదా బా పిండి వేస్తారు మనకు కనిపోయామంటే ఒరే నిజంగానే కనపడుతుందమ్మా కాటికి పెట్టుకుంటున్నా ఒరే ఇంకా దమ్మాలన్నమాట మాట్లాడుకున్నా మా తాత చెప్పిందో బా ముసలోడు కాడ మంచి టెక్నిక్లు ఉన్నాయా ఒరే నాయన మీరు కానీ పెట్టుకున్నారా నాన్న కాటుకులో నా మాట రకరకాల దెయ్యాలు ఆపడతాయి మీకు నా మాటలేంది ఉండు లోపల పోతా ఆంటీ కాడికి అబ్బరే ఏంద్ర వాసన వస్తుందా అంటే నేనే ఆంటీ రో డిమిటి మీరు వా నా అమ్మ నువ్వు దెయ్యం పట్టుకున్నా కానీ నీ ఫిగర్ మాకు తగ్గట్లేదమ్మా ఏమైనా కానీ వా ఏమన్నా సరుకులు ఇయ్యా ఒరే నాకు దెయ్యం లేదు ఏం లేదురా ఊరలో అటు చెప్తున్నారు లేరా నాయన జంగర పట్టించివినా నా మా డామాలు జంగతుందా ఉమో నాకు బాగా తెలుసు మా మామూలుకి చూస్తే మీ దెయ్యాలు కనపడని బాగా తెలుసు అందుకే కుక్క ఒకటి అరుస్తుంది వెనక మీ ఇంటి వెనక దాన్ని పట్టుకున్నా కాటికి పెట్టేసుకున్నా శుద్ధంగా కనపడుతున్నావు నాకు నువ్వు కళ్ళు చూడమా ఎట్లా నా కామంతో నిండిపోతానేమో నీకా ఒరే ఫ్లాష్ మ్యానా ఒరే నీ కోసం నేను వచ్చానురా నీ వెనకైనా నువ్వేమో ఆయన స్థలం దింగేవా నా మాట దేవుని నన్ను పట్టుకోంది ఒరే నాయన ఏదో చేసి దెయ్యాన్ని తరం దగ్గర సాయ నేను వచ్చిందే దానికైతే సరే మామూలుగా నీ గానెతో ఒక్కసారి దడితే నీకు దిమ్మ తిరిగిపోద్ది నీ ఒంట్లో ఉన్న దెయ్యానికి ఒక 2-3 సార్లు దడితే కానీ అది బయటకు వచ్చేట్టుకు లేదు కానీ నువ్వు ఒక్కరొక్క కథలు బాగా చెప్తా నా అమ్మ దానికి 3 సార్లు పడాలేమో తడి ఒకటి
రాలేదా 2 రాలేదా 3 నా మాట దెంగుతో కూడా వచ్చిందిరా బయటికా ఏమా నీకెవరు దొరకలే నీకా నా అంటే దొరికింది నీకా నా మాట తొత్తర తీర్చేస్తాను మీ అక్కకి తట్టేస్తున్నా పో అడవిలో ఉండి చేస్తా ఫైనల్ టచ్ ఇస్తా దెంగింది లేకపోతే అబ్బా అంటే ఇప్పుడున్నావు మా చూడ సక్కంగా నువ్వా ఒరే ఫ్లాష్ మ్యానా అబ్బా నువ్వుగా లేకపోతే ఏది నా పరిస్థితి ఒరే మా ఊర్లో నేను భలే షడ్దాని అయిపోయాను నేనా ఒరే ఎట్టో మనకి ఒరే నన్ను పెళ్లి చేసుకోరు నువ్వా ఒరే నబ్బో భలే కోరికలో ఉంది ఈమె అమ్మో అవన్నీ దెంగవేడా నా మాట నీకన్నా సరైన ఫిగర్లో వచ్చున్నారు నా కాడికి ఓన్లే చేసుకోవాలి నేను నా మాట పెళ్లి చేసుకుంటారు మళ్ళీ నా భార్య ఎవరు తాకుతాడు అన్నమాట సరేలే సరే కానీ ఎట్టో చాలా అయిపోతుంది తట్టుకోండి నేనా నువ్వు ఈరోజు మంచి నాటుకోండి ఆవిడ పట్టుకొని ఆ గారెలు బాగా నూనెలో బాగా వేయించుకొని ఆమె దెంకొచ్చి పెట్టి నాకు నొలక మంచం అయినా అన్నమాట ఎరగ దెంగేసిపోతా మంచాన్ని అట్లాంటి అడిగి చెప్తా పెళ్లి చేసుకో నా మాట చేసుకో అయ్యి అడగబాక కానీ లేట్ అయిపోతుంది అబ్బర్రే చాలా రోజులకి మంచం ఇరిగి తట్టాడు నా మార్చియా అబ్బా ఒరే అవ్యా ఒరే కాలు చేరి కడుకురా పోరా నాటుకోడి పులుసానా ఒరే గారెలు చేశాను యారో దిగుదువా అబ్బా ఏమన్నా కానీ భలే ప్రేమ చూపిస్తామా నా మీద నువ్వా ఓ ఎంతకే నాటుకోడా లేకుంటే గండు కాకు వండిపోయి దెంగేవా అటు చేయలే నా మాట ఈ వాటను కష్టపడితే నేనా మంచం ఇరిగేట్టుగా నువ్వెందుకు చేస్తావు నా వాటనా ఒరే అవ్యా ముందే వేస్తావంటరా ముందా చెప్పరా మా ఊరు పక్కనే బ్యాంక్ షాప్ ఉందా బ్యాంక్ వచ్చి పది ఎగతనా ముందు కాదు కానీ తాటికల్లు ఏమైనా దొరుకుతుందా మా తాటికల్లును నువ్వు ఒక థమ్సప్ హాఫ్ లీటర్ డబ్బా ఒకటి దెంకరా ఖాళీ డబ్బా నేను దాన్ని ఏం చేస్తానంటే సగం ఖాళీ డబ్బాలో కళ్ళు పోసుకొని సగానికి కోడికూర దాంట్లో పోసుకున్న మిక్సింగ్ చేసుకుని తాగితే నా మడిచి స్వర్గమేమా నువ్వు ఆ పని చేయిపోమా కురవా అబ్బా ఏం టేస్ట్ రాజా చా సరేలే తెస్తాలే గబాన్ రా అంటే గబానో నాకు మళ్ళీ లేట్ అయితే మాకు సెట్ కాదు వారు ఏమైనా కానీ ఆంటీలను అబ్బాయి పట్టించుకునేది మనల్ని కురపిల్లకాయలేరా అమ్మాయిలుగా నమ్ముకున్నాడు మంటల పాలు చేసేస్తారా బాయ్ సరే కానీ నేను చెప్పినట్టుగా నా మాట కళ్ళు కోడికూర కానీ మిక్సింగ్ చేసుకుని దాగారా సామ్యా నా అమ్మాడు 3-4 రోజులు బేదలు అంటుకుంటే నా మడిచి సీలేని పెట్టిపోతే అంతరు ఒరే ఒరే ఫ్లాష్ మ్యానా ఒరే రారా నా మాట కొంపలు మునిగిపోతుంటేనా ఒరే నాయన నువ్వు కొట్టుడు రామంటే బయటికి వినపడుతున్నారా దెబ్బలా ఉన్నాడు వా నాయన ఓ మీరు సరే దెంగలేకున్నారు నేను ఏదో వచ్చాను ఒకసారి అట్ట మనిషిని దెయ్యం పోగొట్టేసి పెద్దనా ఏమనుకో బాగా ఒక్క చుక్క తాగేసిన కళ్ళు ఇప్పుడు కోడికూర కళ్ళు మిక్సింగ్ చేసి తాగిపోద్దే కానీ ఏమనుకో బాగా ఇప్పుడు ఏమైనా కానీ ఆంటీ మనల్ని భలే చూసుకుంటుందా మనల్ని ఎట్టయినా కానీ ఒరే ఫ్లాష్ మ్యాన్ అబ్యా ఒరే నువ్వు దెంగు తాగినా నువ్వా నీకు తాగుడు అలవాటు కూడా ఉందంటరా లేదనా పెద్దనా నేనేం తాగలేదా ఇప్పుడు నువ్వు ఉండవు నీ వెనక వాళ్ళిద్దరు ఉన్నారు ఇప్పుడు మీ ఇద్దరు దెంగి తాగేసారు మధ్యలో నేను వస్తే మీకు గొడవలు కదా ఇప్పుడేంది కొట్టుకుందామా చెప్పండి ఓరో రావయ్యా మేమేమన్నారా నిన్న ఒరే నా మాట నువ్వు దెంగి తాగినవరా నాయన మనలో ఒకటి దెంకబేడరా డ్రాకులా కూడా ఒరే నాయన నువ్వు ఇదే దెంగి తాగిన ఊపిలోకి పోయి వాడిని సంపాదెంగరా డ్రాకులా నా మట్లా డ్రాకులా ఓడికేందనే భయపడేదా నేను తాగేస్తున్నాను అనుకుంటున్నారు మీరు నాకు బాగా అర్థమవుతుంది మీ మాటలో ఉన్నట్టు చెప్తా పోయేస్తా ఆడికి ఓయా ఎందుకు ఆ జనాల్ని మోసం చేస్తావా నీకు రాని ఇద్దుని ఎందుకు నువ్వు వచ్చినట్టుగా జనాలకు చెప్పి అబద్ధాలు చెప్పేస్తున్నావు ఆ ఫ్లాష్ మ్యాన్ కూడా తెలిసిందంటే ఏంది మన ఇద్దరు పరిస్థితి ఎవరు ఇక్కడ డొమ్ము కొట్టి నాకు గింజలు కోసిపోయి దెంగమని చెప్పారంటున్నా పెద్దాయనా నువ్వు ఇంకేం గింజలు దొరకలే నీకా మేక గింజలు ఉన్నాయి కుక్క గింజలు ఉన్నాయి నక్క గింజలు ఉన్నాయి ఇంకేం దొరకలే నీకని మాట ఏమన్నాడు డ్రాకులా కూడా నా కొడుకు అబ్బా భలే టైం తగిలారు మీరు నాకు ఒక సుక్క తాగేస్తున్నాను ఏమనుకోబాకండి కొంచెం కళ్ళు వాసన వస్తాయి కోడికూర వాసన ఒరే ఫ్లాష్ మ్యానా ఒరే నువ్వు ఫుల్గా తాగిపోతేంగునవరా ఒరే ఇప్పుడు పోయావంటే నీకు నరాలు లాగిపోతే అంగతాడుడా ఓ డ్రాకులా కూడా ఒరే పాపా కాస్ మే నిజమే మీరు చెప్పిందా
నాకు కింద మీద ఆపడంలా మీరు ఎంతమందో కూడా నాకు తెలియడంలా నాకు మీరు 6 మంది కనిపిస్తున్నారు. ఇట్టుంటే నేను కొట్టలేను డ్రాక్లా కొన్నా. సరే మీరు ముగ్గురు రేపు బాగా రెడీ అయ్యేసి రేపు పొద్దున శ్మశానానికి దెంకరాని చెప్తా. ఓడి సావు శ్మశానంలో రాసిపోద్ది దెంగున్నాను. రేపు పొద్దున దెంకరాని చెప్తా. ఈ నిశాలో కొట్టలేను లేవండి. అబ్బా నా ముగ్గురు పిల్లలు దెంగే వాళ్ళు దెంగకుండా నా మాట ఫ్లాష్ మ్యాన్ కూడా చేతులు కలిపేశారా. ఏం మ్యాట్ వచ్చావా? ఒరే సొంటి క్యాప్ అన్నమాట ఉన్నావు, ఇంకా బతికినవా? ఒరే ఫ్లాష్ మ్యాన్ కూడా నిన్ను సవాల్ చేశాడ్రా. సవాలా నువ్వంట రేపు ఆ శ్మశానం కాడికి వచ్చి అప్పుడంట రారోడి కాడికా. నువ్వు మాకోడు అయితే వాడి కంటే ఎదురు పడరా నువ్వు. చాలా నేను కూడా ఇట్లాంటి అవకాశం కోసం ఛానల్ నుంచి ఎదురు చూస్తున్నాను లేమే. ఆ ఫ్లాష్ మ్యాన్ చంపిన తర్వాత మీ ముగ్గురిని కూడా చంపాదెంగతలే. ఏడి ఫ్లాష్ మ్యాను ఇంకా రాకుండా చేతకానోడు చేత కాదు నాకు అని చెప్పాలి. ఎందుకు ఈ వాటన ఒరి బండి వస్తుందా? ఒరి ఈ బండి భలే ఉందా? బా బెంచ్ కారు నెట్టుందరిద్యా. నా మాట కొంటేటువంటి బండి కొనాయా? భలే ఉంది బండిద్యా. అయినా ఒరి 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 అబ్బా ఏం సౌండ్ లేకొస్తున్నాయి. ఒరి ఈ సీన్ నేను ఎక్కడో చూసినట్టుగా ఉందా? ఒరేడి అమ్మని పొడవా ఫ్లాష్ మ్యాన్ నువ్వు అంటరా? యారో నేను రాత్రి చంపి బాబు నేను రాత్రి ఒక చుక్క తాగేసిన నేను కానీ వచ్చిన్నా నాకు పడిపోయి నీ చేతులు తడి. అందుకే పొద్దునే లేచా నీ సావు కొత్తగా ఉండాలరా బావా. అందుకే నా మాట కేజీఎఫ్ అన్నోళ్ళ యాష అన్న ఆయన కాడికి పోయా బెంచ్ కారు ఒకటే, నా మాట థామ్సన్ గన్ను ఒకటే. ఆయన ఆ కారులో ఒక అమ్మాయికి ఉంటుందిరా ఒకటి సీనా. ఆ అమ్మాయిని కూడా అడిగాను కానీ కుదరదు అన్నాడు. అందుకే గమ్ముకు వచ్చిపోతే ఇంక నా నుంచి. ఒరే నా కొడక, ఇప్పుడు నువ్వు ఆ కారులో చేసిన సౌండ్లన్నీ వీళ్ళు ముగ్గురిని తట్టిన తట్లు అంటాయా? ఒరే ఆ టాక్సిక్లో సినిమాలో ఎట్టుందట గుద్దేవు కదరా. నా కొడక మోసం రీదా. నా పిల్లల్ని నా ముందే తట్టేది కాకుండా మళ్ళీ నన్నే చంపేదానికి వచ్చావు చూడు. నా కొడక అనుభవిస్తావురా. అదేంగా ఇంకా నువ్వు పిచ్చిలో ఉన్నావురా బాయ్. నా చేతిలో థామ్సన్ ఉంది, నా వెనక నా అమ్మాడు ముగ్గురున్నారు అమ్మాయిలు. నా అమ్మాడు కారు కూడా బాడుకు దేనికొచ్చా 3000కి. నా కొడక ఈ తేంద్ర మాట్లాడుకుంటున్నా అమ్మాట. నా అమ్మాడు రమ్యా నా అమ్మాడు మీ ముగ్గురు మాట నన్ను వదలకూడదు నా మాట కూడా చట్నే. నా మాట తొందరగా పోయినా యాశాన్ని కారు ఇచ్చిపోదేం కదా. లేకపోతే నాడు వాడికి ఎక్కువ దింగేస్తాడు మళ్ళీ ఆయన. నా మాట రోజుకి 3000 ఎవడు కడతాడు అన్నమాట.